Hello friends, welcome to Honey GS classes. April 1st and 2nd current affairs. ఈ 2 days కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ పాలిటీ ఎకనమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్ అపాయింట్మెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్పోర్ట్స్ పర్సన్స్ తెలంగాణ అంశాలు ఆల్మోస్ట్ మరొకసారి ఈ కరెంట్ అఫైర్స్ లో ఉన్న అన్ని అంశాలని ఈ 2 రోజులు టచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం చూస్తే ఈ పాలిటీలో ఆఫ్స్పా అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అనేది ఒక 3 రాష్ట్రాలలో పాక్షికంగా ఎత్తివేయడం జరిగింది. ఈ అస్సాం, నాగాలాండ్ అని మణిపూర్ స్టేట్స్ లో. సో మనం ఈ ఆఫ్స్పా అనేది ఏంటి, ఎలా అమల్లోకి వచ్చింది, దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఏంటి, స్పెషల్స్ ఏంటి, స్టిల్ యాజ్ ఆన్ ఈ 2nd ఏప్రిల్ 2022 వరకు ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది అని చెప్పేసి మనం గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే మాత్రం ఈ ఆఫ్స్పా మీద మీరు నోట్స్ రెడీ చేసి ఒక ఆన్సర్ రెడీమేడ్ ఆన్సర్ రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆఫ్స్పా అనేది ఎట్లా అమల్లోకి వచ్చింది, ఫేవర్ గా అండ్ అగనెస్ట్ గా ఇటీవల నాగాలాండ్ లోని మోన్ డిస్టిక్ లో 14 మంది సివిలియన్స్ ని ఈ ఆర్మీ చంపడం జరిగింది. ఆ నేపథ్యంలో విధించిన కమిటీ ఏంటి అని చెప్పేసి ఆ కమిటీ ఆధారంగా ఈ ఆఫ్స్పా చట్టాన్ని 3 స్టేట్స్ లో ఎత్తివేయడం జరిగింది. వివేక్ జోషి కమిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1 year ఈ బీసీ కమ్యూనిటీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ తమిళనాడు స్టేట్స్ లో 10.5 రిజర్వేషన్ కల్పించింది 2021 చట్టం ప్రకారం. దాన్ని ఫస్ట్ టైం మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. తర్వాత తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో రీపిటిషన్ వేస్తే సో సుప్రీంకోర్టు కూడా స్ట్రక్ డౌన్ నల్ అండ్ వైడ్ అని చెప్పేసి ప్రకటించింది. 10.5 రిజర్వేషన్ కల్పించే అధికారము తమిళనాడుకి ఉంది, బట్ ఎలా కల్పించాలని చెప్పేసి కొన్ని విధానాలు చెప్పింది సుప్రీంకోర్టు. మనం ఇది రిజర్వేషన్ అంశం మీద ఈ కేసు మనం చదువుకోవాల్సి ఉంటుంది. సెకండ్, ప్రైవేట్ మెంబర్ బిల్. 2 ఎంపీలు లోక్సభ రాజ్యసభల్లో ఒకరేమో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ మీద, ఇంకొకరేమో కంపల్సరీ ఓటింగ్ మీద నిర్బంధ ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి జనార్దన్ అండ్ వరుణ్ గాంధీ అని చెప్పేసి బీజేపీ ఎంపీ మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలని చెప్పేసి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఏంటి, ఈ ఎంఎస్పి అంటే ఏంటి, ఈ నిర్బంధ ఓటు హక్కు అంటే ఏంటి అని చెప్పేసి మన ఇండియాలో అమల్లో ఉంది, ఒక 2 స్టేట్స్లలో ఉంది అని చెప్పేసి చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఫాలింగ్ క్రెడిబిలిటీ సిబిఐ. సాక్షాత్తు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ నిన్న మాట్లాడుతూ ఈ సిబిఐ అనేది విశ్వసనీయత కోల్పోతుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ సిబిఐ నేను క్లాస్ చేసి ఉన్నాను. ఈ సిబిఐకి జనరల్ కన్సెంట్ అనేది మేఘాలయ రాష్ట్రం ఇటీవల ఉపసంహరణ చేసుకుంది. మనం గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే ఈ సిబిఐ మీద ఒక ఆన్సర్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో సిబిఐ ఎట్లా ఫామ్ అయింది, సిబిఐ మీద విశ్వసనీయత ఎందుకు కోల్పోతుంది, పంజరంలో చిలిక అని చెప్పేసి ఏ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది, లాంటి పదాలు రాస్తూ ఈ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. బిట్ పరీక్షలో మాత్రం మేఘాలయ స్టేట్ ఇన్సిడెంట్ అండ్ సిబిఐ గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఎన్వి రమణ సిబిఐ గురించి కొన్ని మాటలు చెప్పినాడు, ఆ మాటలు మనం ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. అశుతోష్ కుమార్ ఇతను ఈ టిఎన్ సేషన్ ఎక్సలెన్స్ చైర్ అని చెప్పేసి ఎన్నికల సంఘం ఇటీవల కొత్త పదవి ఏర్పాటు చేసింది. దానికి అశుతోష్ కుమార్ ని ఎంపిక చేయడం జరిగింది. ఇటీవల మనకి సిడిఎస్ బిపిన్ రావత్ గౌరవ సూచికంగా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో కూడా ఎక్సలెన్స్ చైర్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తే బికే శర్మ అపాయింట్మెంట్ అయ్యాడు. ఇక్కడ మనం టిఎన్ సేషన్ ఎవరు అని చెప్పేసి అతని ఇంపార్టెన్స్ ఏంటి, ఎన్నికల సంస్కరణలకి ఇండియాలో ఎవరైనా ఆద్యుడు ఉన్నారు అంటే ఎస్ టిఎన్ సేషన్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ ఫాస్టర్ స్కీమ్ అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ నిన్న లాంచ్ చేయడం జరిగింది. సో ఆధునిక యుగంలో కూడా మన సుప్రీంకోర్టు ఆర్డర్స్ అనేవి చేరాలి అంటే ఇంకా పూర్వకాలంలో ఎట్లయితే పావురంతో పంపేవారో అంతటి టైం పడుతుంది. కాబట్టి ఈ ఫాస్టర్ స్కీమ్స్ అని చెప్పేసి ఫాస్ట్ అండ్ సెక్యూరిటీ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అని చెప్పేసి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సహాయంతో ఈ ఫ్యాక్స్ రూపంలో ఈజీగా ఆన్లైన్ లో పంపిస్తున్నారు అని చెప్పేసి ఈ ఫాస్టర్ స్కీమ్. ఇన్ఫాక్ట్ ఈ 6 అంశాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్ అండ్ బిట్ పరీక్షల్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సిబిఐ ఇష్యూ, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇష్యూ
అండ్ ఈ ఆస్పా అండ్ 1 year అనేది 4 అంశాలు మన గ్రూప్ 1 మెయిన్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూ అవన్నీ. రైట్. ఎకానమీ చూస్తే యుఎన్సిటిఏడి అనే సంస్థ, యుఎన్ఓ అనుబంధ సంస్థ ఇండియా యొక్క గ్రోతింగ్ రేట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 కి 4.6 చెప్పింది. వెరీ లీస్ట్ కౌంట్ మనకి మోడీ రేటింగ్ సంస్థ 5.4 చెప్తే ఇది 4.6 చెప్పింది. సో ర్యాంప్ అనే స్కీమ్ ని ఈ సిన్హా అండ్ కామత్ అనే కమిటీ ఆధారంగా నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఇది వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి చెప్తున్నాము. సో రైజ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పార్ట్నర్షిప్ అని చెప్పేసి పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్, అది ఎంఎస్ఎంఈ కోసము. ఈ ఎన్ఐఎల్పి అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ 50 years ఎబోవ్ వాళ్ళకి అక్షరాస్యత కల్పించాలని 2022-23 నుంచి 26-27 వరకు ఈ ప్రోగ్రామ్ ని ఒక స్కూల్ ని యూనిట్ బేస్ చేసుకొని లాంచ్ చేస్తున్నారు, ఎన్ఐఎల్పి అని చెప్పేసి. జిఎస్టి అనేది 2017 జూలై 1న మనకి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి చూస్తే 1.42 లక్షల కోట్లు అనేది మనకి వెరీ ఫస్ట్ టైం ఇది ఇక్కడ మార్చి మాసంలో కలెక్షన్ జరిగింది. వెరీ ఫస్ట్ టైం ఇంతటి బడ్జెట్ అనేది రావడం మనకి జిఎస్టి నుంచి. సో జిఎస్టి మనకి దాస్ గుప్తా కమిటీ నుంచి వచ్చింది తెలుసు మీకు ఆల్రెడీ. సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఒక యాంటీనా రెడీ చేసుకుంటుంది మన చంద్రయాన్ 3 అండ్ ఈ ఆదిత్య L1 కోసము. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి రాబర్ట్ షైన్ హ్యామర్ తొలిసారిగా ఈ మానవ జన్యు క్రమాన్ని పూర్తిగా విశ్లేషణ చేయడం జరిగింది. సో డిఎన్ఏలో ఉండే ఒక పదార్థము జన్యు అని చెప్పేసి ఈ అమెరికా సైంటిస్ట్ వాళ్ళు టెలిమేయర్ టు టెలిమేయర్ అనే కన్సర్టియం గా ఏర్పడి దాన్ని సాధించారు. సో సిప్రి అనేది ఆయుధాల ఎగుమతి దిగుమతి మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి ఆ సిప్రి ఇన్స్టిట్యూషన్ సంస్థ ఉంటుంది, స్టాక్ హోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. దిగుమతి చేసుకునే దాంట్లో ఆయుధాలు ఇండియా ఫస్ట్ ప్లేస్ లో, సౌదీ అరేబియా సెకండ్ ప్లేస్ లో ఉన్నది. ఎగుమతుల్లో చూస్తే అమెరికా ఫస్ట్, సెకండ్ రష్యా ఉన్నది. వరుణ ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య సంయుక్తమైన నావిక విన్యాసము అరేబియాలో స్టార్ట్ కాబోతుంది. అవార్డ్స్ చూస్తే వివేక్ బర్మన్ శాంతి బహుమతి అనేది ఎల్లా దంపతులు, ఈ సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లకి రావడం జరిగింది. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అనేది బోర్డు సర్టికి వచ్చింది. సో బోర్డు సర్ట్ అమెరికా ఈ వాటర్ రంగంలో ఎక్కువ ఎఫర్ట్ పెడితే అవార్డు రావడం జరిగింది. ఈ మనకి ఈ నోబెల్ అవార్డ్స్ అనేది కొన్ని ఇస్తారు. సో ఇవన్నీ రంగాలలో నోబెల్ కి ఈక్వల్ గా ఉన్న అవార్డు వాటర్ లో చూస్తే స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అని చెప్పేసి, ఈ మ్యాథ్స్ లో చూస్తే మనకి ఎబెల్ ప్రైజ్ అని చెప్పేసి ఉంటది. ఇటీవల ఈ ఆర్కిటెక్ట్ లో ప్రిట్జికర్ బహుమతి అని చెప్పేసి ఈ ఫ్రాన్సిస్ కారెక్ వచ్చింది. సో మనం ఇటువంటి గుర్తుపెట్టుకోవాలి, ఈక్వల్ టు నోబెల్ కి ఉంటది అది. అపాయింట్మెంట్ చూస్తే రాబర్ట్ అబేలా ఈ మల్టా దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. హిమంత్ బిశ్వన్ శర్మ అనేది బ్యాడ్మింటన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫాక్ట్ ఇతను ఈ అస్సాం చీఫ్ మినిస్టర్. సో ఇతను బిఏఐకి ఎన్నిక కావడము జరిగింది. సో ఇండియా ఇంటర్నేషనల్ చూస్తే ఇండియా శ్రీలంక మధ్య ఇంకొక ఒప్పందము భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ అనేది ఎంఎస్సిసిని అక్కడ ఏర్పాటు చేయడము జరిగింది. ఎంఆర్సిసి అంటే ఏది మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రీలంక సంక్షోభం కూడా మన గ్రూప్ 1 మెయిన్స్ లో వచ్చే ఒక ప్రశ్న పేపర్ 1 లో వస్తుంది. సో దానికి కారణాలు ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఇండియా నైబర్స్ ఫస్ట్ పాలసీ అని తీసుకొని శ్రీలంకకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ యుఎస్ అండ్ ఎవరు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దలీప్ సింగ్ ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి ఇండియా గడ్డ మీద ఇండియాని హెచ్చరించి అయితే పోయినాడు. అందుకంటే మనకు ఎక్కువ ఏం అవసరం లేదు, అంటే మేము సాంక్షన్స్ విధించడం రష్యా మీద, సో మీరు వాటిని ఫాలో కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత రష్యా విదేశాంగ శాఖ మంత్రి వచ్చిండు లావ్రోవ్ అని చెప్పేసి, సో మేము ఫాలో గా మీ సాంక్షన్స్ అని చెప్పేసి ఈ రూపాయి రెబుల్ ఏది రూబల్ కరెన్సీలో మేము వర్తకం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ లావ్రోవ్ విదేశాంగ శాఖ మంత్రి. ఇండియా యుఏఈ మధ్య ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే సంస్థ ఒక ఒప్పందం అయితే చేసుకుంది. రైట్. ఇంకా స్పోర్ట్స్ చూస్తే
ఖేలో ఇండియా గేమ్స్ మనకి బెంగళూరులో జరుగుతున్నాయి. దాని మస్కట్ ఏంటి అని చెప్పేసి బిఏఐ అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా మన శర్మ అస్సాం సీఎం ఎన్నిక కావడం జరిగింది. జిఎస్ లక్ష్మి అంటే ఈ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా మహిళా ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ కి రిఫరీగా వ్యవహరిస్తుంది. జిఎస్ లక్ష్మి ఈమె ఏపీ అమ్మాయి, వెరీ ఫస్ట్ టైం ఒక వరల్డ్ కప్ క్రికెట్ లో రిఫరీగా ఉమెన్ అని చెప్పేసి. పర్సన్స్ ఫ్యాంగియన్ కొన్యాక్ అంటే మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. రాజ్యసభకి ఈ నాగాలాండ్ స్టేట్ నుంచి ఎన్నికైన తొలి మహిళ ఎవరు? ఈ ఫ్యాంగియన్ కొన్యాక్ అని చెప్పేసి. ఇష్తియాక్ అహ్మద్ ఖాన్ ఎవరంటే ఈ బీహార్ లో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంకి 2 కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన ఒక ముస్లిం వ్యక్తి. సో ఒక ముస్లిం వ్యక్తి, హిందూ దేవాలయం రామాలయం కాబట్టి ఇంకా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అరుణాబా ఘోష్ అంటే ఇది యుఎన్ఓ కమిటీ, ఈ జీరో నెట్ కార్బన్ ఎమిషన్ కమిటీకి ఇతను అధ్యక్షుడు. మన ఇండియన్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. తెలంగాణ చూస్తే దేవులపల్లి ప్రభాకర్ రావు మన ఈ ట్రాన్స్ జెన్కో సిఎండి. సో ఈ సౌత్ ఇండియా ఎలక్ట్రిసిటీకి చైర్మన్ గా ఎన్నికైంది. సౌత్ ఇండియా మొత్తంలో చూసుకునేది ఇకపైన ఇతనేనట. గుస్సాడి డ్యాన్స్ స్కూల్ అనేది ఈ ఊట్నూరులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆదిలాబాద్ లోని రాజా గొండోలు ఈ నృత్యాన్ని గుస్సాడి ఈ ఆడతారు. ఇది కనకరాజు ఫేమస్. ఈయనకి పద్మశ్రీ అవార్డు లాస్ట్ ఇయర్ వచ్చింది కనకరాజు అని చెప్పేసి. ఫస్ట్ మనం ఇవి డిస్కస్ చేద్దాం. ఈ మలిపేస్తే ఓ పని అయిపోతుంది. ఇవి పడతలేవు, ఇంకా అటు కూడా వెళ్ళిపోయినాయి ఈరోజు. సో ఫస్ట్ మనకి ఖేలో ఇండియా గేమ్స్ అనేది బెంగళూరులో జరుగుతున్నాయి. 2022 బెంగళూరులో జరుగుతున్నాయి. దీని మస్కట్ ఏంటి అంటే వీరా. సో వీరా ఏంటి అంటే ఒక ఎలిఫెంట్. ఇది ఈ ఎలిఫెంట్ కి పెట్టిన పేరే వీరా అని చెప్పేసి. రైట్. ఇంకా ఈ గేమ్స్ లో ఎక్కువ పథకాలు ఎవరు అని చెప్పేసి మనం గేమ్స్ అయినాక డిస్కస్ చేయాల్సి ఉంటది. సో ఖేలో ఇండియా గేమ్స్ అనేది యూత్ లో ఒలింపిక్ వైపు వచ్చేందుకు నిర్వహించే గేమ్స్. ఈ ఖేలో ఇండియా ఇక్కడ ఎవరైతే ఎక్కువ రాణిస్తారో వాళ్ళని ఎంపిక చేసుకొని నెక్స్ట్ స్థానపడతారు. ఈ ఒలింపిక్స్ కి స్థానపడతాం అని చెప్పేసి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో వీరా మనం గుర్తుపెట్టుకోవాలి మస్కట్. ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ఎలిఫెంట్ నేమ్. సో భాయ్ అంటే బ్యాడ్మింటన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఒక అస్సాం ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ. సో బిశ్వంత్ శర్మ ఎన్నిక కావడము జరిగింది. జిఎస్ లక్ష్మి అంటే నేను చెప్పిన ఆల్రెడీ ఈ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మహిళా ప్రపంచ కప్ జరగబోతుంది న్యూజిలాండ్ లో. ఈ ఫైనల్ కి రిఫరీగా మ్యాచ్ రిఫరీగా జిఎస్ లక్ష్మి. వెరీ ఫస్ట్ టైం ఒక అంతర్జాతీయ క్రికెటర్ లో వరల్డ్ కప్ లో అది ఫైనల్ కి మ్యాచ్ రిఫరీ అంటే ఘనత మన ఇండియా, అందున తెలుగు అమ్మాయికి రావడం ఎంతైనా గర్వకారణము. నెక్స్ట్ ఈ ఫంగియన్ కొన్యాక్ అనే అమ్మాయి తొలిసారిగా నాగాలాండ్ స్టేట్ నుంచి బీజేపీ పార్టీ నుంచి సో రాజ్యసభకి ఎన్నికైంది. తొలి మహిళ ఈ రాజ్యసభకి నాగాలాండ్ స్టేట్ నుంచి ఫస్ట్ ఎంపీ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ కొన్యాక్ తెగ అనేది మనకు వార్తల్లో ఉంది. అది ఈ కొన్యాక్ తెగ ఏంటి అంటే మనకి ఈ నాగాలాండ్ స్టేట్ లో మోన్ డిస్ట్రిక్ట్ లో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని చెప్పేసి వాళ్ళు 14 మంది కొన్యాక్ తెగ ప్రజల్ని సామాన్య పౌరుల్ని కాల్చి చంపారు. ఇది మనకు ఈ కొన్యాక్ తెగ అనేది ట్రైబల్ కమ్యూనిటీ అట్లా కూడా వార్తల్లో ఉంది. సో ఆ తెగ చెందిన మహిళ బీజేపీ పార్టీ తరఫున రాజ్యసభకి తొలిసారిగా ఎన్నికైంది. ఇష్తియాక్ అహ్మద్ ఖాన్ ఈయనెవరు అంటే ఈ బీహార్ లో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం కట్టబోతున్నారు. దానికి భూ విరాళము సుమారుగా 2 కోట్ల విలువ చేసే ల్యాండ్ ని విరాళంగా ఇచ్చినాడు. సో ఇష్తియాక్ అహ్మద్ ఖాన్ ముస్లిం పేరు, హిందూ దేవాలయము. దిస్ ఇస్ ద ఇండియా సెక్యులర్ ఇండియా అని చెప్పేసి మనం పిలుస్తాం. సో అరుణాబా ఘోష్ ఎవరంటే ఇది యుఎన్ఓ యొక్క హై పవర్ కమిటీ అండి. ఈ కార్బన్ నెట్ జీరో ఎమిషన్ కి ఈ ఎక్స్పర్ట్ కమిటీకి ఈ చైర్మన్ గా మన అరుణ్ బా ఘోష్ ఇండియన్ ఎన్నికయ్యాడు. నెట్ జీరో అంటే పూర్తిగా కార్బన్ బయటకు రావడం అంటే రిలీజ్ కాకపోవడం కాదు. ఎంత కార్బన్ ని రిలీజ్ చేస్తున్నావో అంత కార్బన్ ని పీల్చుకునేలా ఏర్పాట్లు చేసుకుంటే అది నెట్ జీరో అవుతుంది.
ఇక మనకి చూస్తే 2030 కల్లా నెట్ జీరో సాధించాల్సింది ఎవరు అంటే ఇండియన్ రైల్వే. ఇండియన్ రైల్వే మనకి ఇటీవల కొంకన్ రైల్వే అనేది బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నానో గేజ్ ని ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకుంది కొంకన్ రైల్వే. దీనిలో భాగంగానే ఈ మధ్యప్రదేశ్ లోని బాన్ అనే ఏరియాలో కూడా ఈ తొలిసారిగా సోలార్ పవర్ ప్లాంట్ అనేది కడుతుల్లో. దీనిలో భాగంగానే సో మనకి 2050 కల్లా ఈ నెట్ జీరో సాధిస్తామని చెప్పింది ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్. సౌత్ ఏషియా మొత్తంలోనే ముంబై అనేది వెరీ ఫస్ట్ టైం ఈ యొక్క క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ని రూపొందించుకుంది. మనకి ఇటీవల ఐపీసీసీ రిపోర్ట్ ప్రకారము, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ ప్రకారము ఈ ముంబై అనేది ఎక్కువ ఫ్లడ్డింగ్ కి గురవుతుంది కాబట్టి సో క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ని రూపొందించుకుంది. 2070 కల్లా ఇండియా అనేది జీరో కార్బన్ నెట్ కి వచ్చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. సో యుఎన్ఓలో మనకి అశుతోష్ ఘోష్ అని చెప్పేసి అరుణాబా ఘోష్ అని చెప్పేసి సో ఎన్నికయ్యారు. దేవులపల్లి ప్రభాకర్ మనకి తెలంగాణ ట్రాన్స్కో అండ్ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సంస్థ అండ్ పంపిణీ సంస్థ రెండు కూడా చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్. ఇతను ఈ సౌత్ ఇండియా విద్యుత్ పంపిణీ సంస్థకి చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. సో సౌత్ ఇండియా అంటే మనకి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ అండ్ తెలంగాణ వస్తుంది. ఇటీవల తెలంగాణ ఉత్పత్తి సంస్థ కూడా రికార్డ్ సృష్టించిందండి. అతి ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసింది 2021 అండ్ 2022లో. అతి ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసిన సంస్థ ఏంటంటే తెలంగాణ ట్రాన్స్కో సంస్థ, జెన్కో సంస్థ. జనరేషన్ అవుతుంది, ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్కో అంటే ట్రాన్స్మిషన్, పంపిణీ చేస్తుంది. గుస్సాడి డ్యాన్స్ స్కూల్ అనేది ఇటువంటి స్కూల్ వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఊట్నూరులో ఎస్టాబ్లిష్ కాబోతుంది కనకరాజు పేరు మీదుగా. ఈ కనకరాజు గుస్సాడి డ్యాన్స్ లో ఫేమస్. 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు. సో మన గుంటూరులో జరుగుతుంది. ఈ గుస్సాడి నృత్యాన్ని ఎవరు డ్యాన్స్ చేస్తారంటే ఎక్కువ ఆదిలాబాద్ లోని రాజగొండ వాళ్ళకి ఆ గుస్సాడి అనేది ఫేమస్. సో మనకైతే ఇది అయిపోయింది. రైట్, డస్ట్ రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఈ పాలిటీ కానీ, ఎకనామీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అవార్డ్స్ కానీ, అపాయింట్మెంట్స్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ. సో ఫస్ట్ చూస్తే మనకి పాలిటీ అండి. సో ఇందులో మనకి 4 ప్రశ్నలు గ్రూప్ 1 నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఈ ఆస్పా ఒకటి, 1 ఇయర్ ఒకటి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఒకటి, తర్వాత ఈ శ్రీలంక సంక్షోభం ఒకటి, తర్వాత ఈ ఉక్రెయిన్ రష్యా సంక్షోభంలో ఇండియన్ రోల్ మీద ప్రశ్న వస్తుందండి. రైట్, ఫస్ట్ చూస్తే ఆస్పా. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది ఇంతకుముందు క్లాస్ ఉందండి ఈ ఆస్పా మీద. నాగాలాండ్ కాల్పులు అప్పుడు మనం ఒక స్పెషల్ వీడియో చేసి ఉన్నాము. దాంట్లో క్లియర్ గా ఉంటది. బ్రీఫ్ గా చెప్పేస్తాయి ఆస్పా అంటే ఏంటి అని చెప్పేసి. ప్రజెంట్ మనకి ఎందుకు వార్తల్లో ఉంది ఆస్పా అంటే, ఈ ఆస్పా అనేది ఈ అస్సాం ఒకటి, ఇప్పుడైతే అస్సాం, సో నాగాలాండ్ అండ్ మణిపూర్, ఈ 3 స్టేట్స్లల్లా
పాక్షికంగా కొన్ని జిల్లాలల్లో ఈ ఆస్పాను ఎత్తివేయడం జరిగింది. సో ఎత్తివేయడం జరిగింది కొన్ని జిల్లాలలో మాత్రమే. అంటే ఇప్పటికీ 3 రాష్ట్రాల్లో ఉన్నది, బట్ పాక్షికంగా కొన్ని డిస్ట్రిక్ట్లలో మాత్రం ఎత్తివేయడం జరిగింది. సో ఇవి 3 కాకుండా ఇంకా ఏ స్టేట్స్ లో ఉంది అంటే ఈ 3తో పాటు ప్రజెంట్ ఈ 1/4/2022 నుంచి ఒక 6 మాసాల పాటు ఎక్స్టెండ్ అయింది. 4th ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్, దీన్ని ఇంకా ముట్టలేదు. సో ఇది కంటిన్యూ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ ఇంకా 3 డిస్ట్రిక్ట్లో మాత్రమే ఉన్నది. తిరుపతి జిల్లా, చింగులాంగ్ జిల్లా, లాంగ్ జిల్లా. సో పేర్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చింగులాంగ్ అండ్ లాంగ్ డింగ్ అట తిరుపతి అని చెప్పేసి. రైట్. 5th మనకి ఫేమస్ జమ్మూ కాశ్మీర్ లో కొన్ని ప్రాంతాల్లో అయితే అమల్లో ఉంది. రైట్. మణిపూర్ లో ఈ ఇంపాల్ కాకుండా మిగతా మొత్తం ఏరియాలో ఉన్నది. ఈ నాగాలాండ్, ఈ అస్సాంలో ఒకటే జిల్లాలో ఉంది. ఇప్పుడైతే నాగాలాండ్ లో కొన్ని డిస్ట్రిక్ట్ లో అయితే ఉన్నది. సో మనకి ప్రెసెంట్ యాజ్ అండ్ టుడే ప్రకారం అయితే ఇంకో 6 months ప్రకారం అయితే వరకు అయితే ఈ 5 డిస్ట్రిక్ట్ లో 5 స్టేట్స్ లో ఈ ఆస్పా అనేది అమల్లో ఉంటది. రైట్. ఇది క్లియర్ అండి. ఇంతకు ముందు ఏ స్టేట్స్ లో ఉన్నది అంటే మనకి మిజోరం లో కూడా ఉండే, బట్ 1980లోనే ఎత్తిపడేసిళ్ళు. త్రిపురలో 2015లో ఎత్తిపడేసిళ్ళు పూర్తిగా. సో మేఘాలయలో 2018లో ఇవి 2 కూడా బీజేపీ వచ్చినాక లిఫ్ట్ చేయడం జరిగింది. ఇది అంతకుముందు ఎవరు మొత్తం మీద. రైట్. ఈ మనకు 8 స్టేట్స్లలో ఇంతవరకు ఆస్పా అనేది అమల్లో ఉన్నది. సో ప్రెసెంట్ అయితే ఈ 3 స్టేట్స్లలో ఎవరు ఎత్తివేయని చెప్పిందంటే ఇన్ఫాక్ట్ ఈ నాగాలాండ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మోహన్ జిల్లాలో 14 ఈ కొన్యాకు తెగ ప్రజలని సివిలియన్స్ ని మన ఆర్మీ పొరపాటుగా భావించి ఉగ్రవాదులుగా భావించి కాల్చివేయడం జరిగింది. సో ఆ సంఘటన తర్వాత వివేక్ జోషి కమిటీ, ఈ ప్రశ్న వస్తుంది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఈ వివేక్ జోషి కమిటీ అనేది ఈ లిఫ్ట్ చేయండి అని చెప్పేసి కొన్ని ఏరియాస్ లో చెప్పిందండి. సో వివేక్ జోషి కమిటీ ఆధారంగా అస్సాం, నాగాలాండ్, మణిపూర్ స్టేట్స్లలో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ 1958 అనేది ఎత్తివేయడము జరిగింది. ఈ కమిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన కరెంట్ అఫైర్స్. దీనికి ఇంకా చూస్తే మనం డిస్కస్ చేసింది ఆల్రెడీ, అసలు ఇది ఎట్లా వచ్చింది ఆస్పా అని చెప్పేసి. జనరల్ గా మనకి ఏంటిది పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి, ప్రజాశాంతి అనేది స్టేట్ లిస్ట్ లో ఉంటది. ఈ పోలీసు అనేది కండక్ట్ చేస్తుంది, ఈ హోమ్ మినిస్ట్రీ అనేది కండక్ట్ చేస్తుంది. శాంతి భద్రత అంశాన్ని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చూసుకుంటది, హోమ్ మినిస్ట్రీ యంత్రాంగం చూసుకుంటది. మనకి ఈ అధికారుల విభజన కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంటది కదా. సో అందులో ఇది రాష్ట్ర జాబితా ఉంది అంటే జనరల్ గా శాంతి భద్రత ఎవరు చూసుకోవాలి అంటే సో రాష్ట్ర జాబితాలో ఉన్న పోలీసులు చూసుకోవాలి. ఇది ఒకటి ఉన్నది. ఇంకొకటి 355 ఆర్టికల్ ఉంటుందండి రాజ్యాంగంలో. మనకి ఈ బీర్ భూమ్ కిల్లింగ్స్ అని చెప్పేసి పశ్చిమ బెంగాల్లో వార్తల్లో ఉన్నాయి. 8 మంది సజీవ దహనం చేయబడింది, సిబిఐకి కేసు అప్పగించడం జరిగింది. ఈ బీర్ భూమ్ కిల్లింగ్స్ అనంతరము ఒక బీజేపీ ఎంపీ ఈ లోక్సభ లేదా రాజ్యసభలో ఏడుస్తూ, పేరు గుర్తులేదు బట్ ఆమె ఏడుస్తూ ఈ 355 ఆర్టికల్ ప్రకారం మీరు రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 56 కాదు 55 ఆర్టికలే, 55 ఆర్టికల్. ఎస్. దీనిలో ఏముంటదంటే ఈ పబ్లిక్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. ఇఫ్ ఒకవేళ ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఇది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎయిడ్ అందించాలి, సహాయం అనేది అందించాల్సి ఉంటది. సో రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం పరిపాలన చేయనప్పుడు శాంతి భద్రతలు నిర్వహించలేని సందర్భంలో ఆయా రాష్ట్రాల బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. సో మనకి ఇవి 2 రాజ్యాంగం లోపలనే ఉన్నాయి. 1947 మనకి ఆగస్టు 15న ఈ స్వతంత్రం వచ్చింది. వెరీ బిఫోర్ డే, అంతకుముందు రోజే ఈ
నాగా నేషనల్ కౌన్సిల్ అని చెప్పేసి ఆ ఫిజో నాయకత్వంలో ఈ నాగాలాండ్ ప్రజలు మేము సావర్నెట్ గా ఉంటామని చెప్పేసి ఇండిపెండెన్స్ అనౌన్స్మెంట్ చేసుకోవడం జరిగింది. నాగా నేషనల్ కౌన్సిల్ ఫిజో నాయకత్వంలో 1951-52లో మనకి సాధారణ ఎన్నికలు జరిగినాయి. అదే టైంలో ఈ నాగా నేషనల్ కౌన్సిల్ అనేది ప్లెబిసైట్ రెఫరెండం ని నిర్వహించింది. సో వీళ్ళు మేము ఇండియాలో కలవమని చెప్పేసి 99% మంది ప్రజలు ఓటేస్తున్నారు. సో అప్పటికి ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళకి ఆ దేశభక్తి, దేశము అనే కాన్సెప్ట్ ఇంకా అప్పటికి రాలేదు, వాళ్ళకి కలిసిపోలేదు మనతోని. అదే ట్రూ, అది వాస్తవం. అది ఇప్పుడు అట్లా లేదు నాగాలాండ్ లో. రైట్. ఇంకా తర్వాత వీళ్ళు నాగా ఫెడరల్ ఆర్మీ అని చెప్పేసి, నాగా ఫెడరల్ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఈ నాగాలాండ్ అనేది అస్సాం లో భాగంగా ఉంది అప్పుడు. సో అస్సాం పోలీస్ యంత్రాంగానికి సవాల్ విసురుతారు. ఈ సవాల్ని వీళ్ళు స్వీకరించక పోలీసు యంత్రాంగము అస్సాంలో ఈ నాగా నేషనల్ కౌన్సిల్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతే, సో ఆ సందర్భంలో వచ్చిందే ఈ ఆస్పా అని చెప్పేసి 1958లో వచ్చింది. ఈ అస్సాం అండ్ మణిపూర్ లో ఫస్ట్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారండి. ఈ అస్సాం మణిపూర్ తర్వాత మెల్లమెల్లిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అన్నిట్లలో వచ్చేసి సిక్కిం కాకుండా దాంతో పాటు జమ్మూ కాశ్మీర్ లో 1990లో వచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో ఇది వేరే, ఈ ఆస్పా కాకుండా స్పెషల్ దాంట్లో దానికి అమల్లోకి తీసుకొచ్చిండు. రైట్. ఇలా మెల్లమెల్లగా మొత్తం విస్తరించింది. దీని మీద కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. కాంట్రవర్సీస్ ఏంటి అని చెప్పేసి నేను అలా డిస్కస్ చేసిన ఈ నాగాలాండ్ కాల్పుల వీడియోలో. ఒక కమిటీ గుర్తుపెట్టుకోవాలి, ఈ జీవన్ రెడ్డి కమిటీ అనేది. ఈ కమిటీ ప్రకారము ఈ ఆస్పాని ఎత్తివేయండి అని చెప్పి చెప్పింది, అయినప్పటికీ ఎత్తివేయలేదు. రైట్. ఇది ఆస్పా అంటే. ఆర్మ్డ్ ఫోర్సెస్, ఈ చట్టం మొత్తంలో 6 ఉంటాయి సెక్షన్స్. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ ఆస్పా అంటే ఏంటి అని చెప్పేసి ఉంటది. సెక్షన్ 2లో ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎవరు అని ఉంటది. సో సెక్షన్ 3 ఇది మనకి అవసరము, డిస్టర్బ్డ్ ఏరియా. డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పేసి కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తే అప్పుడు ఈ ఆస్పా అనేది అమల్లోకి వస్తుంది. సో 4th అనేది స్పెషల్ పవర్స్ అండి. స్పెషల్ పవర్స్ అంటే డిస్టర్బ్డ్ ఏరియాగా సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఆ గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అనౌన్స్మెంట్ చేస్తాడు. సో రాష్ట్రము కోరవచ్చు, కేంద్రం స్వయంగా కూడా ప్రకటన చేయవచ్చు. ఈ డిస్టర్బ్డ్ ఏరియా ఒకసారి కలుత ప్రాంతంగా ప్రకటిస్తే 6 months పాటు అమల్లో ఉంటుంది, మళ్ళీ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆర్మడ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఇస్తాయి. అంటే వారంటీ లేకుండా అరెస్ట్ చేయవచ్చు, అనుమానం ఉంటే కాల్చి పడేయవచ్చు, ఆ ఇల్లుని సోదా చేయవచ్చు అని చెప్పేసి డిఫరెంట్ ఉంటాయి. సెక్షన్ 5 అనేది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే అరెస్ట్ చేస్తారో ఇమీడియట్ గా మినిమం డీలేతోని అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో వాళ్ళని అప్పగించాల్సి ఉంటుంది. సెక్షన్ 6 అనేది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి కొన్ని ఇమ్యూనిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా మనం క్లాసులో డిస్కస్ చేసాం, ఇక్కడ అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఫాస్ట్ అయిపోయినా, ఎందుకంటే మనం డిస్కస్ చేసిన వీడియో ఆల్రెడీ. సో అగెనిస్ట్ గా ఏమున్నది అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు ఏంటి, సుప్రీంకోర్టు ఏమని చెప్పిందని చెప్పేసి మనం అంతా ఆ వీడియో చూడండి. రైట్. గ్రూప్ 1 మెయిన్స్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఈ ఇయర్ లో. నెక్స్ట్ ఈ 1 year కమిటీ, సెకండ్ దండి. సో 1 year కమ్యూనిటీ 10.5% రిజర్వేషన్ కల్పిస్తే తమిళనాడు ప్రభుత్వం కల్పించింది. దీన్ని సుప్రీంకోర్టు అనేది కొట్టేసింది. సో కొట్టేసింది అంటే దాన్ని ఏమంటారు, స్ట్రక్ డౌన్ లేదా అల్ట్రా వైడ్స్, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, నల్ అండ్ వైడ్ చెల్లదని చెప్పేసి ప్రకటించింది సుప్రీంకోర్టు అనేది. రైట్. ఈ 1 year ఎవరు, ఈ కేసు ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. కొన్ని ఇంతకు ముందున్న కేసు కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఫస్ట్ అయితే 1994 యాక్ట్ ప్రకారం తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. జనరల్ గా 50% అనేది సీలింగ్ ఉన్నది, 50 కంటే ఎక్కువ దాటద్దు. బట్ ఇది 9th షెడ్యూల్ లో చేర్చినారు కాబట్టి దీనికి రాజ్యాంగ రక్షణ అనేది కల్పించబడింది. రైట్. ఏంటిదంటే బీసీ వాళ్ళకేమో 30% ఉన్నది, క్రిస్టియన్స్ ముస్లిం కూడా దాని బీసీ కిందకి వస్తారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి 20% ఉన్నది. మొత్తం ఇవి 115 ఉన్నాయండి. అంటే తమిళనాడులో ఎంబీసీగా గుర్తించబడిన
కమ్యూనిటీస్ మొత్తం 115 ఉన్నాయి. అందులో ఒక్కటి 1 ఇయర్ కమిటీ. సో 1 ఇయర్ కులం అనేది అందులో ఒకటి. ఈ ఎంబీసీలో ఉన్న 115 కమ్యూనిటీస్లలో ఒక కమ్యూనిటీ మన 1 ఇయర్ ఇప్పుడు వార్తల్లో ఉన్న 1 ఇయర్ సంఘం. రైట్. నెక్స్ట్ ఏంటి? సో ఎస్టీ వాళ్ళకేమో ఎంత? ఇది 18% ఉన్నది. సో ఎస్సీ వాళ్ళకేమో 1% ఉన్నది. మొత్తం చూస్తే 69% అనేది అయిపోయింది. ఇది మనకి ఇంతవరకు ఉన్నది ఇంతకుముందు. సో దీన్ని 2021లో 2021లో ఎన్నికల కంటే ముందు, మొన్న ఎన్నికలు ఇంకా వస్తున్నాయి అనగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఎంబీసీలో ఉన్న 20% ఏదైతే ఉందో ఈ 20లో కూడా 115 కులాలకి 20 ఉంది కదా. సో అందులో ఎక్కువ జనాభా ఉన్నది 1 ఇయర్స్ అని చెప్పేసి, సో 1 ఇయర్ కి స్పెషల్ గా 20లో నుంచి తీసి 10.5 ఇవ్వడం జరిగింది. ఒకటే కులానికి 10.5 ఇచ్చారు. 2021 యాక్ట్ అది. అప్పుడు నాన్ 1 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరు? ఈ ఎంబీసీలో ఉన్న మిగతా 114 కులాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అయితే హైకోర్టుకి వెళ్ళారు. సో మద్రాస్ హైకోర్టుకి వెళ్తే మద్రాస్ హైకోర్టు ఏమని చెప్పిందంటే ఈ చట్టాన్ని స్ట్రైక్ డౌన్, కొట్టి పడేసింది. 2 కారణాలు చెప్పింది. సో ఒకటి, ఈ రాష్ట్రాలకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అధికారం లేదు ఫస్ట్ అయితే. సో ఓబీసీ క్లాసిఫికేషన్ లేదు, నా రిజర్వేషన్ లేదు. సో 2 లేవు. రిజర్వేషన్ ఇచ్చే అధికారం లేదు. ఎందుకు అంటే 105వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 102వ రాజ్యాంగ సవరణ చట్టము అనేది దీని ప్రకారం మనకు 2 ఆర్టికల్ వస్తాయి. 338B అనేది ఏంటిది? నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అని చెప్పేసి రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగ హోదా ఇచ్చిండ్రు ఈ బీసీ కమిషన్ కి. అంతకుముందు స్టాట్యుటరీ బాడీ ఉన్నది, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఈ రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది 102 సవరణ ప్రకారం, రాజ్యాంగ సవరణ ప్రకారము. దీంట్లో 342A కూడా ఉంటుంది ఆర్టికల్. దీని ప్రకారము బీసీలుగా ప్రకటించే అధికారము రాష్ట్రపతికి ఉన్నది, లేదా పార్లమెంట్ చేస్తే చేయవచ్చు సవరణ తర్వాత. అంటే ఏది? రాష్ట్రానికి లేదు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి చెప్పింది ఒకటి. సెకండ్ సేమ్ ఏంటంటే క్వాంటిఫియబుల్ డేటా అనేది. సో క్వాంటిఫియబుల్ డేటా ఉండాలి. అంటే ఏంటంటే పరిమాణాత్మక డాటా. అంటే ఈ 1 ఇయర్ కమ్యూనిటీలో జనాభా ఎంత ఉంది ఓకే, బట్ అందులో ఎంతమంది పాపులేషన్ ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళ డేటా అనేది ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ మద్రాస్ హైకోర్టు అనేది. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ కల్పించాలి అంటే ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో నువ్వు ఎవరు కల్పిస్తున్నావో వాళ్ళ యొక్క డాటా నీ దగ్గర పూర్తిగా ఉండాలి. ఆ డాటా అనేది అడిక్వేట్ రిప్రజెంటేషన్, అంటే తగినంత ప్రాతినిధ్యము లేదు. ఈ 1 ఇయర్ కమ్యూనిటీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో తగినంత ప్రాతినిధ్యం లేదని చెప్పేసి నువ్వు ప్రూఫ్ చేసే డాటా ఉంటే అప్పుడు కల్పించవచ్చు. డాటా లేదు కాబట్టి కొట్టి వేస్తున్నావు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చెప్పింది. మద్రాస్ హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో అప్పీల్ చేసిండ్రు. అప్పీల్ అంటే మనకి పై కోర్టుకి వెళ్ళి కేసులు దాఖలు చేయడము. సుప్రీం కోర్టు ఏమన్నదంటే ఇది చెల్లదు. ఎస్, రాష్ట్రాలకి బీసీలను గుర్తించే అధికారం ఉంటది. మళ్ళీ 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పార్లమెంట్ చేసి ఉన్నది, భారత ప్రభుత్వం చేసి ఉన్నది. మన దేశంలో 105 సవరణలు జరిగినాయి. 105ది ఏంటంటే ఇప్పుడు ఏంటిది? 102 ప్రకారము రాష్ట్రాలకు అధికారం లేకుండా పోయింది. బీసీలుగా గుర్తించే అధికారము, రిజర్వేషన్లు కల్పించే అధికారం లేకుండా పోయింది 342A ప్రకారము. ఇటీవల సుప్రీంకోర్టు అనేది ఈ మరాఠా రిజర్వేషన్లు కొట్టి పడేసింది దీన్ని బట్టే. నెక్స్ట్ ఏమైందంటే పార్లమెంట్ నాలుక కలుసుకున్నది, సెంట్రల్ గవర్నమెంట్ నాలుక కలుసుకున్నది, అరే ఇట్లా వచ్చిందని చెప్పేసి మళ్ళొక సవరణ తీసుకొచ్చిండు.
ఈ సవరణ ప్రకారం ఏంటి అంటే ఈ 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా బీసీలుగా గుర్తించే అధికారం ఉన్నది. సో బీసీలకు రిజర్వేషన్లు కల్పించవచ్చు అని చెప్పేసి మన చివరి సవరణ భారతదేశంలో 105వది. సో దీని ప్రకారం అయితే ఉన్నదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సెకండ్ ఇది, సో క్వాంటిఫియబుల్ డాటా కావాలి, ఆ డాటా లేదు మీ దగ్గర కాబట్టి సో ఫస్ట్ అయితే ఓకే మీకు గుర్తించే అధికారం ఉన్నది, బట్ క్వాంటిఫియబుల్ డాటా లేదు కాబట్టి మేము కొట్టేస్తున్నాం అని చెప్పేసి చెప్పింది. ఎవరికైనా రిజర్వేషన్ కల్పించాలంటే రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కు కాదు. సో రాష్ట్రము అనేది ఒక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒకటి పాపులేషన్ ని లెక్కించాలి. సెకండ్ ఈ పాపులేషన్ కి గవర్నమెంట్ ఉద్యోగాలలో, గవర్నమెంట్ విద్యా అవకాశాలలో, ప్రైవేట్ విద్యా అవకాశాలలో అడ్వకేట్ రిప్రజెంటేషన్ అంటే తగినంత ప్రాతినిధ్యం లేదని నిరూపించే డాటా ఉంటే అప్పుడు రిజర్వేషన్ అనేది కల్పించవచ్చు అని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. రైట్, ఇది మనకి క్వాంటిఫైబుల్ డాటా అంటే ఇది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సో 1 year లో ఎక్కువ ఉన్నారు కాబట్టి కల్పించింది, బట్ ఆ 1 year లో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్ కాబట్టి చెల్లదని చెప్పేసి తీర్పు చెప్పింది. మనకి క్వాంటిఫియబుల్ డాటా ఏదైతే ఉందో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. సో ఇంతకు ముందు ఇందిరా సహాని కేసులో చెప్పింది డాటా అవసరం అని చెప్పేసి. మీరు బీసీలలో ఎంబీసీ గుర్తించండి, గుర్తించవచ్చు. ఎట్లా? క్వాంటిఫియబుల్ డాటా బట్టి. నాగరాజు కేసు కూడా చెప్పింది క్వాంటిఫియబుల్ డాటా ఉంటేనే కల్పించాలని చెప్పేసి. బట్ వెరీ ఇంపార్టెంట్ సివిల్స్ ప్రిలిమ్స్ బిట్టిది జర్నైల్ సింగ్. సో జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ నారాయణ. ఈ లక్ష్మీ నారాయణ కేసులో క్వాంటిఫియబుల్ డాటా అవసరం లేదని చెప్పింది ఈ జర్నల్ సింగ్ కేసులో. నాగరాజ్ కేసులో, ఇందిరా సహాని కేసులో 1992 ఫేమస్ కేసు అది. మండల్ కమిషన్ అని చెప్పేసి దాన్ని పిలుస్తాం ఆ కేసు పేరు. రైట్, ఈ 3 కేసుల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. 1 year అనేది ఏ స్టేట్ అంటే తమిళనాడు స్టేట్ 10.5 రిజర్వేషన్లు ఎందుకు కల్పించరాదు అంటే క్వాంటిఫియబుల్ డేటా లేదు. ఈ 3 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి మామూలుగా బిట్ పరీక్ష రాస్తే గిట్ట. ఒకటండి, ఈ 50% లిమిట్ అనేది ఏ కేసులో మొదటిసారి ప్రస్తావన అంటే ఇందిరా సహాని కేసు కాదు, మైసూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాలాజీ కేసు. ఇది మైసూరు రాష్ట్రంలో ఉన్న కేసు. దాని ప్రకారం 50% 50 కంటే ఎక్కువ కల్పించదని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం సుప్రీంకోర్టు పేర్కొన్నది. 1963 అనుకుంటా ఫస్ట్ టైం. రైట్, తమిళనాడులో ఇప్పటికి కూడా 50 కంటే ఎక్కువ ఉన్నది 69. సో 1994 యాక్ట్ ప్రకారం చేయబడింది. దానిని ఈ 9th షెడ్యూల్లో రాజ్యాంగ సమీక్ష, న్యాయ సమీక్షకి అది రాదు కాబట్టి ఇప్పటికే అమల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్లు. ఇద్దరండి ఇక్కడ, ఒకరేమో జనార్దన్ సింగ్, సో ఇంకొకరేమో వరుణ్ గాంధీ. ఇద్దరు బీజేపీ ఎంపీలే. సో మీకు అర్థమవుతుంది, ఏం అర్థమవుతుందంటే సో ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే బీజేపీ ఎంపీ కూడా ప్రవేశపెట్టచ్చు. అంటే ఏంటిది? ప్రైవేట్ మెంబర్ మీన్స్ నాన్ మినిస్టర్. సో నాన్ మినిస్టర్, మంత్రి కాని వ్యక్తి. ఆయన అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. అధికార పక్షంలో ఉన్న వాళ్ళందరూ మంత్రులు కాలేరు కదా. మనకి ఆల్రెడీ 15% కంటే ఎక్కువ ఉండద్దని చెప్పేసి రాజ్యాంగ సవరణ చట్టం ఉన్నది. సో దాని ప్రకారం కొంతమంది ఉంటారు మంత్రులు, బట్ అధికార పక్షంలో కొంతమంది ఎంపీలు మంత్రులు కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెట్టినా కూడా బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్ అవుతుంది. సో మంత్రి కాని వ్యక్తి సభలో ప్రవేశపెట్టే బిల్లు ఏదైతే ఉందో అది ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ మనకి జనార్దన్ సింగ్ అండి. ఇతను కంపల్సరీ ఓటు, సో కంపల్సరీ ఓటు మీద ఈ బిల్లుని పెట్టాడు.
కంపల్సరీ ఓటు అంటే ఏంటి? నిర్బంధ ఓటు. సో ప్రతి పౌరుడు 18 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న ప్రతి పౌరుడు ఓటు హక్కు ఉంటది. ఓటు హక్కు వేయాలని చెప్పేసి ఇటువంటి చట్టం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నిర్బంధ ఓటు అనేది ఇండియాలో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ బిల్లు ద్వారా. సో ఇది ఆమోదించదు, మనకు తెలిసింది. అందరికీ ఓటు హక్కు ఉన్నప్పటికీ నిర్బంధ ఓటు హక్కు ఇండియాలో పాసిబిలిటీ అనేది సాధ్యం కాదు. సో మనకి డెమోక్రసీ కాబట్టి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి, సో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ నీ ఆర్టికల్ 19 ప్రకారం నీ ఇష్టం, ఓటు వేస్తే వేయవచ్చు, వేయకపోనవచ్చు, నీ భావన స్వేచ్ఛ కిందకి వస్తుంది. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఉండాలి కాబట్టి ఇండియాలో కంపల్సరీ ఓటు సాధ్యం కాదని చెప్పేసి నిన్న బిల్ అయితే ఓడిపోయింది అది. బట్ ఇప్పటికీ గుజరాత్ అండ్ కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కంపల్సరీ ఓట్ అనేది అమల్లో ఉన్నది. గుజరాత్ అండ్ కర్ణాటక స్టేట్స్ లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా ఓటు వేయాలన్నది. ఓటు వేయకుంటే సంబంధిత శిక్షలు అనేవి, ఫైనల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయని చెప్పేసి ఆ రెండు రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో ఎన్నికలు చేయడం జరిగింది. రాజ్యాంగ విరుద్ధం ఏం కాదు. దీని మీద ఎవరు కోర్టుకి అయితే పోతే కోర్టు యొక్క వివరణ మనకు తెలిసేది ఎట్లా ఉందని చెప్పేసి. ఈ ఓటు హక్కు మనకి ప్రశ్న కాంట్రవర్సీ అండి. ఓటు హక్కు అనేది ఏ హక్కు అని చెప్పేసి ఒక్కసారి మనకి ప్రశ్న వచ్చింది. అందులో ఆన్సర్ మనకి చట్టబద్ధమైన హక్కు అని ఉన్నది. చట్టబద్ధమైన హక్కు ఎట్లయితది? ఇది 326 ఆర్టికల్లో మనకి ప్రతి 18 ఏళ్ల వ్యక్తికి సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉన్నది. అడల్ట్ ఫ్రాంచైజ్ ఉందని చెప్పేసి చెప్తున్నాం అని చెప్పేసి అనిపిస్తుంది. 326 ఆర్టికల్ అనేది ఎస్ రాజ్యాంగబద్ధ హక్కే, గాని ఇంకొకటి రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 62 లో ఓటు హక్కుని చట్టబద్ధ హక్కుగా పేర్కొన్నారు. సో ఎవరు ఓటేయచ్చు, ఎవరు ఓటేయరని చెప్పేసి ఈ చట్టంలో ఉన్నది కాబట్టి చట్టబద్ధ హక్కు అని చెప్పేసి PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఈ డౌటే వస్తే అక్కడ పోయి చెప్పింది, కోర్టు అనే చెప్పింది. కోర్టు చెప్పింది కాబట్టి మన ఆన్సర్ అనేది చట్టబద్ధమైన హక్కే. ఇది ఎందుకు కాదంటే 326 అనేది ఫ్రీడమ్ టు ఓటు కల్పిస్తుందట. నీకు ఫ్రీగా ఓటు వేసేది కల్పిస్తుంది. ఓటు హక్కు ఇచ్చేది మాత్రము చట్టబద్ధమైన హక్కుగా రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 62 చెప్తుంది. రైట్. ఇది పీపుల్స్ యూనియన్ సివిల్ లిబర్టీ అనే కేసులో ఈ సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఓటు హక్కు అనే చట్టబద్ధమైన హక్కు అని చెప్పింది, లీగల్ రైట్ అని చెప్పేసి చెప్పింది. ఇది ఈ ROP యాక్ట్ ప్రకారం. ఇది మనకి ఓటు హక్కు గురించి. నెక్స్ట్ వరుణ్ గాంధీ ఏంటి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది రైతులకు కల్పించాలి, చట్టబద్ధం చేయాలని చెప్పేసి బీజేపీ ఎంపీ చెప్పినాడు, బిల్లు ప్రవేశపెట్టినాడు. ఆ బిల్లు మనకి ఇంకా చర్చకు రాలేదు, వస్తే తెలుస్తుంది ఏమైతే అని చెప్పేసి. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఎస్ మీ ధరలకు ప్రతి రైతుకు ఎస్ మీరు పంట పండించండి, మేము మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తుంది. ప్రజెంట్ MSP అనేది 23 పంటలకు ఇస్తుంది. ఈ ఖరీఫ్ అండ్ రబీ సీజన్ లో 2 టైమ్స్, ఖరీఫ్ అండ్ రబీ సీజన్ కంటే ముందే ఈ పంటకి ఇంత రేటు, నీ ఇష్టం పండించు అని చెప్పేసి చెప్తుంది. బట్ దానికి లీగాలిటీ లేదు. సో లీగల్ బైండింగ్ లేదు, చట్టబద్ధత లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటిది ఈ బిల్ అనేది లీగాలిటీ కల్పించాలని చెప్పేసి. లీగాలిటీ కల్పిస్తే లాభం ఏంటి అంటే ఎస్ దానికి కంపల్సరీ ప్రతి ఒక్క ప్రైవేట్ వ్యాపారులు కూడా అదే రేటుకు ఇవ్వాల్సి ఉంటది. ఈ రోజు మనకి శాంతి కుమారి కమిటీ అండి, ఇది ప్రభుత్వమే నియమించింది. నీతి ఆయోగ్ కూడా చెప్పింది. ఏమని చెప్పిందంటే ఇప్పటికి 6% మంది మాత్రమే MSP పొందుతున్నారు ఇన్ ఇండియా మొత్తంలోనే. శాంతకుమారి కమిటీ గవర్నమెంట్ నియమించింది MSP మీద, నీతి ఆయోగ్ ప్రభుత్వ రంగ సంస్థ. సో ఇవి రెండు కూడా 6% మాత్రమే ఇప్పటికీ MSP పొందుతారు. అది కూడా ఈ పంజాబ్ హర్యానా స్టేట్స్ ఫార్మర్స్ మాత్రమే. రైట్. సో అంటే మనకి 100 మందిలో 6 మాత్రమే. కాబట్టి లీగాలిటీ అవసరం అని చెప్పేసి మనకి ఈ రైతు ఉద్యమాలు చేస్తున్నారు. సో అదే ఈ MSP బిల్ అని చెప్పేసి. సో MSPని మనకి CACP అనే సంస్థ నిర్ణయిస్తుందండి.
కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అని చెప్పేసి ఆ సంస్థ నిర్ణయిస్తుంది, సిఎస్సిపి అనేది. సో నిర్ణయిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అమలు చేసేది మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఇది ఫైనలైజ్ చేస్తుంది. ఇది ఓన్లీ రికమెండేషన్స్, ఇది అనౌన్స్మెంట్ చేస్తుంది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్పేసి. మరి సిఎస్సిపి సంస్థ ఏమన్నా పంట దగ్గరికి వెళ్ళి నన్ను అడిగిందా, ఇంత పంట రైతు వెళ్ళి ఎంత ఎకరం పండిస్తున్నావు, ఎంత ఖర్చు వస్తే అట్లా ఏమి అడిగేది. ఆల్రెడీ ఎకనామిక్ స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాని దగ్గర కొన్ని డాటా ఉంటుంది ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి. అది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి అది సెర్చ్ చేయలేదు, నా ఇది సెర్చ్ చేయలేదు, జస్ట్ అట్లా ఎంతో కొద్దిగా పట్టేస్తే దాంట్లోకెళ్ళి సిసిఏ ఎంతో కొద్దిగా ఆమోదిస్తుంది. సో అది కూడా మనకి వ్యాపారస్తులు అయితే ఇవ్వరు, చాలా దయనీయ స్థితి ఉంటుంది రైతులు అయితే. రైట్, సో ఇది మనకు ఎంఎస్పి కల్పించాలని చెప్పేసి చట్టబద్ధం. ఈ ఎంఎస్పి అనేది ఎట్లా నిర్ణయిస్తారంటే ఒక ఫార్ములా ఉంటుంది. A2 అంటే సో మన రైతు పెట్టే పెట్టుబడి మొత్తం ఆ A2 కిందికి వస్తుంది. ఈ ఫార్ములా అండి, సిఎస్సిపి నిర్ణయించే ఫార్ములా, ఈ ప్రీ డిసైడెడ్ ఆల్రెడీ ముందే ఫార్ములా నిర్ణయించబడి ఉంటుంది. A2 అంటే నువ్వు కైకిళ్ళు నాటేసినప్పుడు, పొలం దున్నినప్పుడు, ఈ లేబర్స్ అండ్ యంత్రాలకు పెట్టే ఖర్చులు, కోత మిషన్కి, అన్నిటికీ. ఎఫ్ఎల్ అంటే ఫ్యామిలీ లేబర్ అని చెప్పేసి మా అమ్మ, మన నాన్న, మన భార్య వీళ్ళు చేసే పని అవుతుందో దాని ఖర్చులు కూడా లెక్కించాలి. A2 ఎఫ్ఎల్. C2 అంటే ఏంటిదంటే ఇది ఆ భూమి మీద పెట్టుబడి, ఆ భూమికి అయ్యే ఖర్చు, రెంట్ ఖర్చు, 1 year నువ్వు భూమి పంట పండిస్తున్నావు, ఆ ఖర్చు కూడా ఇవ్వాలి. సో మనకి స్వామినాథన్ కమిటీ ఏం చెప్పిందంటే గుర్తు పెట్టుకోవాలి, ఈ A2 కలపాలి, ఎఫ్ఎల్ కలపాలి, C2 కలపాలి. ఈ 3 కలిపితే అంటే నువ్వు పెట్టే కైకిళ్ళు, నీ ఖర్చు, నీ ఫ్యామిలీ ఖర్చు, నీ భూమి ఖర్చు కూడా, నువ్వు రెంట్కి ఇస్తున్నట్టు భూమిని, పంటకి ఇస్తున్నట్టు రెంట్ కాబట్టి అన్నిటిని కలిపి ఎంత ఖర్చు వస్తుందో దానికి 50% రెట్టింపు, అంటే ఎంత 1.5 రెట్లు అంత ఎంఎస్పి ఇవ్వాలి. అంత ఇస్తున్నాడు గవర్నమెంట్. ఏమంటుందంటే ఎస్ మేము 1.5 టైం ఇస్తున్నాం అంటుంది, కానీ దేని బట్టి ఇస్తున్నావు? A2 ప్లస్ ఎఫ్ఎల్ బట్టి ఇస్తున్నావు. ఈ రైతు సంఘాలు ఏమంటున్నాయి? A2 ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ C2 ఇవ్వని చెప్పేసి చెప్తున్నాయి. అది మనకి ఎకనామిక్ పరంగా చూస్తే అట్లా ఉంటుంది. సో A2 మీన్స్ కైకిళ్ళు, ఎఫ్ఎల్ మీన్స్ మనము, C2 మీన్స్ ల్యాండ్ అండ్ రెంట్ అని చెప్పేసి. ట్రాక్టర్ కొంటే ట్రాక్టర్ మీద కూడా C2 కిందికి వస్తుంది. నెక్స్ట్ ఈ సిబిఐ గురించి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ ఒక మాట చెప్పిండు. ఏమన్నాడంటే సో ఫాలింగ్ క్రెడిబిలిటీ, విశ్వసనీయత సిబిఐ కోల్పోతుందని చెప్పేసి కొన్ని రికమెండేషన్ కోసం చెప్పిండు. ఆ రికమెండేషన్ మనం ఆల్రెడీ ఒక క్లాసులో చెప్పిన మనం ఆల్రెడీ. సో ఎవరు చెప్పినా ఇవే అండి, గ్రూప్ అని రాస్తే ఇవే రాసుకోవాలి మంచిగా. ఫస్ట్ ఏం చెప్పిందంటే ఈ మల్టిపుల్ ఒక స్టాచ్యుటరీ బాడీ లాగా ఏర్పడాలి. ఒక నిర్ణీత చట్టం ప్రకారము సిబిఐ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే వచ్చిందంటే 1946 ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా సిబిఐకి అధికారాలు సంక్రమించినాయి. బట్ సిబిఐ అనే పదం ఆ చట్టం వాడలేదు. 1963 సంతానం కమిటీ సిఫార్సు మేరకు సిబిఐ అనేది ఏర్పాటైంది. ఈ సిబిఐ గురించి అంటే ఈ సిబిఐ అనేది హోం మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పడింది. 1963 సంతానం కమిటీ సిఫార్సు మేరకి సిబిఐ అనేది హోం మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పడింది. అందులో డిఎస్పి యాక్ట్ అని మెన్షన్ చేయలేదు. సిబిఐ ఏర్పడిందేమో హోంమంత్రి ద్వారా, సిబిఐ పనిచేసేదేమో డిఎస్పి యాక్ట్ ద్వారా. సో కాబట్టి గజిబిజి ఉన్నది కాబట్టి ఒక స్టాట్యూటరీ బాడీ లాగా సిబిఐని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సెకండ్, ఈ మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ ఏంటిది? మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఏంటిది? వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి
ఉంటది, హోమ్ మినిస్ట్రీకి కూడా వీళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటది. సో అంతా మల్టిపుల్ బాడీకి ఎందుకని చెప్పేసి ఒకళ్ళకే ఉండాలని చెప్పి చెప్పింది. మళ్ళా ఈ ఇన్వెస్టిగేషన్ ఏవైతే ఉన్నాయో సివిసి ఉన్నది, సిబిఐ ఉన్నది, ఈడీ ఉన్నది, ఇవన్నీ ఒకటే అంబ్రెల్లా లాగా ఒకటే గొడుగు లాగా ఏర్పాటు కావాలని చెప్పేసి చెప్పింది. లేకుంటే ఏమైతుందంటే సాక్ష్యాలు పల్చగా అవుతాయి, డెల్యూటివ్ అవుతాయి అని చెప్పేసి. సో నువ్వు అడుగుతావు ఒకటి, నువ్వు ఇంకోటి అడుగుతావు, సాక్ష్యాలు ఎటకపోతాయి అని చెప్పి చెప్పడము జరిగింది. ఇంకోటి, సిబిఐకి సుమోటోగా కేసును స్వీకరించే అధికారం కల్పించాలి. సుమోటోగా అంటే ఇప్పుడు మనకి ఏంటిది, ఈ డిఎస్పి సెక్షన్ 4 ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పాలి, స్టేట్ గవర్నమెంట్ అన్న రిక్వెస్ట్ చేయాల్సి ఉంటది, లేకుంటే హైకోర్టు అన్న ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటది. ఎగ్జాంపుల్ మనకి పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ కిల్లింగ్స్ కి హైకోర్టు ఆర్డర్ వేసి సిబిఐ వెళ్ళి దర్యాప్తు చేస్తుంది. అంటే నువ్వు కోర్టు అన్న ఆర్డర్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ అన్న ఆర్డర్స్ ఇష్యూ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ అన్న రిక్వెస్ట్ చేయాలి. సుమోటో అంటే తనకు తానుగా కేసును స్వీకరించే అధికారం లేదు. ఇంకోటి జనరల్ కన్సెంట్ ఏంటి అని చెప్పేసి, జనరల్ కన్సెంట్ అనేది ఏంటి, రాష్ట్రాల సాధారణ సమ్మతి ఎందుకు అవసరం సిబిఐ దర్యాప్తు చేయాలంటే ఇటువంటివి ఉన్నాయి. ఇంకొకటి ఈ పొలిటికల్ వెపన్ గా చెప్తున్నాం మనం, పొలిటికల్ వెపన్ గా ఇది అపవాదు ఉన్నది, మీరు ఇది పోవాలంటే మీరు డెమోక్రటిక్ వాల్యూస్ తో పనిచేయాలని చెప్పేసి సిజిఐ రమణ చెప్పడము జరిగింది. ఒక పంజరంలో చిలుక తన యజమాని పలుకులు వల్లించే చిలుక అని చెప్పేసి సాక్షాత్ సుప్రీంకోర్టే కోల్గేట్ కేసులో చెప్పింది. కోల్గేట్ అంటే బొగ్గు కుంభకోణం కేసులో చెప్పింది. సో ఇది మనకు ఎందుకు చెప్పినట్టు, ఇది మనకు ఎగ్జామ్ లో ఏం రాదు, బట్ ఈ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే సిబిఐ మీద ఇటువంటి ఆన్సర్స్ రాయాల్సి ఉంటది, కంపల్సరీ మంచి మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ అశుతోష్ కుమార్. సో ఈయన దేనికంటే మనకి ఈ IIDEM అని చెప్పేసి ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డెమోక్రసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఒక సంస్థ ఉంటది. సో ఈ సంస్థలో ఒక పదవి సృష్టించబడింది, అదే టిఎన్ శేషన్ ఎక్సలెన్స్ చైర్ అని చెప్పేసి. సో టిఎన్ శేషన్ ఎక్సలెన్స్ చైర్ అని చెప్పేసి అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసము మరింత మెరుగైన పని కోసము సిఫార్సు చేయమని చెప్పేసి ఈ పదవిని సృష్టించబడింది, టిఎన్ శేషన్ ఎక్సలెన్స్ చైర్. దీనికి ఫస్ట్ విజిటింగ్ ప్రొఫెసర్ గా అశుతోష్ కుమార్ ని నియామకం చేయడం జరిగింది ఎన్నికల సంఘం. రైట్, ఇది మనకు వార్తల్లో ఉంది అండి. ఇప్పుడేంటి, ఈ టిఎన్ శేషన్ వార్తల్లో ఉంది కాబట్టి ప్రశ్న వస్తుంది ఈయన గురించి. ఈయన ఎవరంటే ఈ ఎలక్షన్ రిఫార్మ్స్ కి అంటే ఎన్నికల సంస్కరణలకి ఆద్యుడు ఎవరు అంటే మన టిఎన్ శేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫాక్ట్ మన ఓటర్ ఐడి కార్డు ఎపిక్ కార్డు ఏదైతే ఉందో ఈ ఎపిక్ కార్డు ఇష్యూ చేసింది ఎవరు అంటే మన ఫేమస్ టిఎన్ శేషన్ అని చెప్పేసి. ఆ ఎపిక్ కార్డు ఉంటే గానీ ఓటు వేయమని చెప్పేసి ఒక అపోహ ఉంటుంది, ప్రశ్న కూడా వస్తుంది. సో ఎపిక్ కార్డ్ ఈజ్ అండ్ ఐడి కార్డు, ఓటర్ ఐడి కార్డు, నాట్ ది ఐడి కార్డు. ఏమర్థమైంది అంటే ఇక్కడ యాన్ ఉపయోగించిన దా అనేది వాడతారు. అంటే నువ్వు ఓట్ వేయాలంటే ఎపిక్ కార్డు ఒకటే కాదు, నీ ఐడి కార్డు ఏదైనా వాడుకోవచ్చు. యాన్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఐడి కార్డు, ది ఐడి కార్డు అంటే అది ఓన్లీ ఐడి కార్డు అట్లా. సో నాట్ ఓన్లీ ఐడి కార్డ్, ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఐడి కార్డు. ఎపిక్ కార్డు లేకుండా నువ్వు ఓట్ వేయచ్చు. మనకి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న ఇచ్చినప్పుడు ఇటువంటి ప్రశ్న వస్తుంది, ఓటర్ ఐడి కార్డు లేకుంటే ఓటు వేయరాదు, స్టేట్మెంట్ 1 అని ఉంటుంది. సో అది తప్పు, లేకున్నా ఓటు వేయవచ్చు. మరి ఏది కంపల్సరీ అంటే ఎలక్టరల్ రూల్లో. సో ఎలక్టోరల్ రోల్లో అంటే ఓటర్ల జాబితాలో నీ నెంబర్ కంపల్సరీ ఉండాలి. ఓట్లు గల్లంతేనే అంటాం చూసినావా, ఓట్లు గల్లంతేనే అంటే ఎపిక్ కార్డు పోయిందని కాదు, ఓటర్ లిస్ట్ లో మన పేరు లేకపోవడము. సో ఓటర్ లిస్ట్ లో పేరు లేకుంటే నీకు ఎపిక్ కార్డు ఉన్నప్పటికీ ఓటు వేయలేవు, ఎపిక్ కార్డు లేకపోయినప్పటికీ ఎన్నికల లిస్ట్ లో నీ పేరు ఉంటే ఓటర్ల జాబితాలో ఓటు అయితే వేయచ్చు. సో ఇది మనకి టిఎన్ శేషన్ గురించి. మనకి ఇంకొకటి ఈ సిడిఎస్ బిపిన్ రావత్ ఎక్సలెన్స్ చైర్ అని చెప్పేసి ఈ ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు.
దీనికేమో బికే శర్మని అపాయింట్మెంట్. సో బికే శర్మ అపాయింట్మెంట్ అయ్యాడు ఈ ఎక్సలెన్స్ చైర్ గా. 5 lakhs చెక్ ఇవ్వడం జరిగింది మన ఆర్మీ చీఫ్ నరవనే. ఇవి రెండు సేమ్ ఉన్నాయండి. చూడండి, ఇది ఎక్సలెన్స్ చైర్, ఇది ఎక్సలెన్స్ చైర్. ఇది ఆర్మీలో సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు. అశుతోష్ కుమార్, బికే శర్మ. నెక్స్ట్ ఫాస్టర్. ఏంటి ఫాస్టర్ అంటే ఇక్కడ ఫాస్ట్ అండ్ సెక్యూరిటీ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అని చెప్పేసి కోర్టు ఏమన్నా స్టే ఇచ్చినప్పుడు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పుడు, లేదా బెయిల్ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కి, ఆ జైలుకి వెళ్ళాలి అంటే టైం పడుతుంది. ఆ టైం అంటే కేవలం కోర్టు ఉత్తర్వులు మాకు ఇంకా రాలేదు పోస్టులు అని చెప్పి ఆ మధ్యంతర ఉత్తర్వులను నమోదు చేయకుండా పోలీసులు చేస్తున్నారు అని చెప్పేసి దానికి పరిష్కారంగా ఈ ఫాస్టర్ స్కీమ్స్ ని మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? ఫాస్ట్ అండ్ సెక్యూరిటీ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అని చెప్పేసి ఆన్లైన్ లో ఉత్తర్వులు పంపిస్తారు. ఇక ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది, ఫాస్ట్ గా బెయిల్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అని చెప్పేసి, సో నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తుంది సుప్రీం కోర్టుతోని సంయుక్తంగా కలిసి అని చెప్పి చెప్పడం జరిగింది. సో మనకి ఈ మోడర్న్ ఏసీలో కూడా పావురాలతో ఉత్తరాలు పంపేంత టైం పడుతుంది కాబట్టి అట్లా కాకుండా ఆన్లైన్ లో ఉత్తర్వులు జారీ చేయడమే ఈ ఫాస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ రమణ సుప్రీంకోర్టు జస్టిస్ గా, చీఫ్ జస్టిస్ గా వచ్చినప్పటి నుంచి రిఫార్మ్స్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి. న్యాయమూర్తులుగా ఎక్కువ మహిళలు వస్తున్నారు. ఈ హైకోర్టులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి మనకి. జస్టిస్ అనేది డిలే అవుతుంది. సో దీన్ని నివారణ కోసము ఈ కొలీజియం అనేది ఎప్పటికప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తూ వేకెన్సీ అనేది ఫిల్అప్ చేస్తున్నారు. సో ఒక మంచి నిర్ణయం అది. నెక్స్ట్ ఎకనమీ. UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ UN కు అనుబంధంగా ఉంటుంది. ఇది మనది 4.6 గా చెప్పిందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2023, ఐ మీన్ 22 నుంచి 23 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి మార్చ్ వరకు ఉన్నటువంటి ఇయర్ లో 4.6 గా వెరీ లీస్ట్ కౌంట్ గా అది జిడిపి రేట్ ని ఇండియాది ఎస్టిమేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ RAMP 808 USD డాలర్స్ అని చెప్పేసి, అమెరికా డాలర్స్. ర్యాంప్ అంటే ఏంటంటే, సో రైజింగ్, యాక్సలరేటింగ్ MSME పర్ఫార్మెన్స్. రేజింగ్ చేయాలి, లేపాలి, యాక్సిలేటింగ్ చేయాలి, వేగవంతం చేయాలి. MSME యొక్క పర్ఫార్మెన్స్ అనేది, MSMEకి బూస్ట్ ఇవ్వడమే ఈ ర్యాంప్ స్కీమ్ యొక్క ఉద్దేశము. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది మనకి లోన్ ఇస్తుందండి. సో వరల్డ్ బ్యాంక్ అనేది దీనికి $808 ఇస్తుందండి. సో ఇది ర్యాంప్ అయిన స్కీమ్ ఎవరి పథకము, ఎవరి సిఫార్సు అంటే కమిటీ గుర్తుపెట్టుకోవాలి, సిన్హా కమిటీ అండ్ కామత్ కమిటీ. సో ఎన్వి కామత్, ఆర్కే సిన్హా కమిటీ యొక్క సిఫార్సు మేరకి ర్యాంప్ అనే కార్యక్రమము MSMEకి పర్ఫార్మెన్స్ బూస్ట్ ఇచ్చేందుకు ఇది లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కి వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ అనేది సహకారం అనేది ఉన్నది. ఎంత అంటే సో ఇంత, రైట్. ఇది ర్యాంప్ గురించి అందుకంటే ఎక్కువ అవసరం లేదు కూడా. సో NILP అని చెప్పేసి, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని చెప్పేసి, ఈ 15 years అబోవ్ ఏజ్ ఉండి చదువుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 2022-23 నుంచి, అంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 2026-27 వరకు 5 years పాటు దీన్ని 5 కోట్ల మంది లక్ష్యంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది దీని యొక్క థీమ్ ఇంతకుముందు ఏముండే అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ ఉండే, ఇప్పుడు అట్లా కాదట. దీని థీమ్ ఏంటి, ఏం ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. రానున్న 5 years లో
ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ సాధించాలి. కనీసం 5 కోట్ల మందికి అయితే ఈ కనీసం అక్షరాలు నేర్పాలని చెప్పేసి 15 ఇయర్స్ కంటే ఎక్కువ వాళ్ళకి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక స్కూల్ ని సబ్ యూనిట్ గా తీసుకొని ఆ స్కూల్ పరిధిలో ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళని స్కూల్ యొక్క హెడ్ మాస్టర్స్ కి అప్పగిస్తే వాళ్ళు కండక్ట్ చేయాలని చెప్పేసి, లేదా స్టూడెంట్స్. రైట్. నెక్స్ట్ జిఎస్టి అనేది వెరీ ఫస్ట్ టైం 1.42 లక్షల కోట్లు అనేది ఈ మార్చ్ 2022 ఈ ఇయర్ లో జిఎస్టి అనేది ఫస్ట్ జూలై 2017లో ఇంట్రడ్యూస్ అయింది. ఫస్ట్ టైం అస్సాం రాష్ట్రం ఆమోదిస్తే లాస్ట్ టైం అనేది జమ్మూ కాశ్మీర్ ఆమోదించింది. సో 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఇది అమల్లోకి వచ్చింది. జిఎస్టి కౌన్సిల్ అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. రైట్. ఈ 1.42 లక్షల కోట్లు వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక మాసంలో జిఎస్టి కలెక్షన్స్ జమ చేసింది. ఇది సిజిఎస్టి అండ్ సెంట్రల్ జిఎస్టి అండ్ ఇంటర్ స్టేట్ జిఎస్టి అని చెప్పేసి 3 ఉంటాయి. ఆ మూడింటి కలెక్షన్ మొత్తం కూడా మార్చి మాసంలో 1.42 లక్షల కోట్లు అనేది జమ చేసింది వెరీ ఫస్ట్ టైం. సో మనం ఒకసారి చూస్తే బయట జిఎస్ పాయింట్స్ చూస్తే జిఎస్టి కౌన్సిల్ అనేది మనకి 279A ప్రకారం అనేది రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. దానికి ఫైనాన్స్ మినిస్టర్ అనేది చైర్మన్ గా ఉంటాడు. సో జిఎస్టి స్లాబ్స్ 05/1828 లో ఏమైనా మార్పులు చేయాలన్నా ఏమైనా అడిట్ చేయాలని కూడా జిఎస్టి కౌన్సిల్ అనేది ఆమోదించాల్సి ఉంటుంది. సెంట్రల్ కి 1/3 ఓటు ఉంటే స్టేట్స్ కి 2/3 ఓటు ఉన్నది. 0% అని చెప్పేసి పెట్రోలియం కి, ఎలక్ట్రిసిటీకి, ఆల్కహాల్ ప్రొడక్ట్స్ కి జిఎస్టి అనేది ప్రెసెంట్ లేదు. పెట్రోలియం కి రావాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో అది జిఎస్టి కౌన్సిల్ గురించి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది యాంటెనా స్టార్ట్ చేసింది మన కోసం. యాంటెనా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యాంటెనా అంటే పెద్ద విషయం కాదు కానీ, సో అక్కడ నుంచి వచ్చే ఏది మన ఇండియా చంద్రయాన్ 3 అనేది లాంచ్ చేయబోతుంది. సో చంద్రయాన్ 3 అనేది ఫర్ మూన్ కోసం, ఇంకోటి ఆదిత్య L1 అని చెప్పేసి ఇది సన్ మీద ఇస్రో పంపే ఉపగ్రహం ఆదిత్య L1. సో ఈ రెండింటి నుంచి వచ్చే వార్తలు యాంటెనా ద్వారా వస్తాయి కదా మనకి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది అందిస్తుంది. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ 3 కి ఆదిత్య L1 కి యాంటెనా సౌకర్యం కల్పించేది ఇస్రో కాదు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని చెప్పేసి. నెక్స్ట్ ఈ రాబర్ట్, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, షైన్ హైమర్. ఇతను యుఎస్సి అండి. ఇతను ఏం చేస్తున్నా అంటే వెరీ ఫస్ట్ టైం ఈ T2T అని చెప్పేసి, సో టెలోమేరియం టు టెలోమేరియం కన్సార్టియం అనే సంస్థ ద్వారా తొలిసారిగా ఈ హ్యూమన్ జీనోమ్ సీక్వెన్స్ ని ఛేదించాడు వెరీ ఫస్ట్ టైం. సో రాబర్ట్ షైన్ హైమర్ గుర్తుపెట్టుకోవాలి. టెలోమేరియం టు టెలోమేరియం అనే కన్సార్టియం సంస్థ ఉంటది. సో ఇది వెరీ ఫస్ట్ టైం ఈ డిఎన్ఏ ఏదైతే ఉన్నదో ఈ డిఎన్ఏ యొక్క జన్యు రూపాన్ని ఆవిష్కరణ చేసిండు. 2003లో కల్లా 92% అయిపోయింది. మిగతా 8% కోసం ఆల్మోస్ట్ 20 ఇయర్స్ 2 దశాబ్దాలు గడిచిపోయిందని చెప్పేసి మన పేపర్లో అయితే వచ్చింది. రైట్. ఏంటిది అంటే జనరల్ గా మనిషిలో క్రోమోజోములు 46 ఉంటాయి. సో మనకి అమ్మ నుంచి 23, అబ్బా నాన్న నుంచి 23 వస్తాయి. సో ఇందులో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ లోపల పదార్థమే జన్యువు. ఈ జన్యువు ఆధారంగా మన లోపల వ్యాధులు వస్తాయి. జన్యువు యొక్క మార్పుల వల్ల వ్యాధులు వస్తాయి. సో జన్యు మార్పుని మనం ఇది ఆవిష్కరణ చేసింది కాబట్టి ఈజీగా ఆ డిసీజ్ కి ఇది పరిష్కారం అనేది ఈజీగా దొరుకుతుంది అని చెప్పేసి మనకైతే ఉన్నది. సో టెలిమేరియం టు టెలిమేరియం సంస్థ అనేది ఈ రాబర్ట్ షైన్ హైమర్ అని గుర్తుపెట్టుకోవాలి, ఆ వ్యక్తి పేరు. సో అంటే ఆ కన్సార్టియం మొత్తానికి ఇతను అధ్యక్షుడు అండి. కన్సార్టియం అంటే సమ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ సిప్రి ఒక రిపోర్ట్. వాస్తవంగా ఇది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ అని చెప్పేసి ఈ ఆయుధాల మీద ఎవరు ఎక్స్పోర్ట్స్ ఎవరు ఇంపోర్ట్స్ అని చెప్పేసి ఎక్కువ రిపోర్ట్ ఇచ్చిందండి. స్టాక్ హోమ్ వేదిక పనిచేస్తుంది. ఫస్ట్ చూస్తే ఇంపోర్ట్స్ అంటే మనం ఫస్ట్ ఉన్నాం. సో ఇండియాకి ఆయుధాలు బాగా అవసరం వస్తుంది కాబట్టి
సో సౌదీ అరేబియా అనే సెకండ్ ఉన్నది. ఎక్స్పోర్ట్స్ చూస్తే ఫస్ట్ ఏమో యుఎస్ఏ, సెకండ్ ఏమో మన మిత్రుడు సో రష్యా ఉన్నది. లావ్రోవ్ విదేశాంగ శాఖ మంత్రి ఇండియాకి అయితే వచ్చిండు నిన్న. ఈరోజు మళ్ళా నేపాల్ ప్రధానమంత్రి కూడా వస్తుందండి. ఈ రష్యా, ఈ అమెరికా, చైనా, శ్రీలంక అందరూ వస్తున్నారు, మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అందరి యొక్క డెస్టినేషన్ ఏంటి అంటే ఇండియా. సో ఫైనల్ డెస్టినేషన్ ఇండియా వరల్డ్ మొత్తానికి. మన డెస్టినేషన్ అన్ని గుర్తుపెట్టుకొని చావాలి కంపల్సరీ. సో నెక్స్ట్ ఏంటి అంటే వరుణ. ఈ వరుణ ఏంటి అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్, మళ్ళీ ఫ్రాన్స్ వచ్చింది. సో ఫ్రాన్స్ మనకి ఇంతకుముందు 125 kN ఇంజన్ అని చెప్పిన మనం ఈ మీడియం కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ కి వాడే ఇంజన్ 125 kN అది ఒప్పందం చేసుకుంది ఇండియా అండ్ ఫ్రాన్స్ అని చెప్పేసి. సో ఇండియా ఫ్రాన్స్ యొక్క నావల్ అంటే నేవీ అకాడమీ మధ్య జరిగే సంయుక్త విన్యాసమే వరుణ. ఇది జరగబోయేది ఇండియాలోనే అరేబియా సముద్రంలో. సో అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ చూస్తే అవార్డ్స్, వివేక్ బర్మన్ శాంతి బహుమతి ఎల్లా ఫ్యామిలీకి వచ్చింది. సో కృష్ణ ఎల్లా అండ్ సచిత్ర ఎల్లా వీళ్ళకి పద్మ భూషణ్ అవార్డు రావడం జరిగింది దంపతులకి. ఈ భారత్ బయోటెక్ స్థాపకులు, ఈ కోవాక్సిన్ స్థాపకులు వీళ్ళే, రైట్. వివేక్ బర్మన్ అని చెప్పేసి భారత్ బయోటెక్ ఎన్టీబీ వ్యాక్ అని చెప్పేసి క్షయ వ్యాధికి ఈ స్పానిష్ సంస్థతోనే టీకా కనిపెడుతుంది. నెక్స్ట్ స్టాక్ హోమ్ వాటర్ అవార్డ్. సో బ్రూట్ స్టార్ట్. సో బ్రూ కాఫీ అనుకోండి, వాటర్ కల్పిస్తే కాఫీ అయిపోతుంది. బ్రూట్ స్టార్ట్ అంటే స్టార్ట్ అయిపోతుంది మన యొక్క దినచర్య అని చెప్పేసి, రైట్. ఆ బ్రూట్ స్టార్ట్ ఏదైతే ఉందో, ఎవరైతే మీరు ఈ పోలీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, ఈ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు ఒక కాఫీ బ్రూ పొట్లం 2 రూపీస్ దొరుకుతుంది. సగం కాఫీ తాగిపోతే ఎక్సలెంట్ గా ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వస్తే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అనేది ఎక్కువ టైం చేయవచ్చు. ఈ బ్రూ జాతి అనేది మనకి మేఘాలయ నుంచి త్రిపురకి వచ్చింది ఇటీవల. సో ఈ బ్రూ జాతి అనేది ఒక ట్రైబల్ కమ్యూనిటీ అనేది త్రిపురకి అనేది వచ్చింది. సో మిజోరం నుంచి త్రిపురకు వచ్చింది, రైట్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఈ వాటర్ రంగంలోనే ఈ నోబెల్ అవార్డుగా దీన్ని మనం ట్రీట్ చేస్తున్నాం. సో స్టాక్హోమ్ అవార్డు ఏదైతే ఉందో ఈ నోబెల్ కి ఈక్వల్ గా మనం పరిగణిస్తాం. అటువంటి అవార్డు ఈ బ్రూట్ స్టార్ట్ అని చెప్పేసి, రైట్. నెక్స్ట్ వాటర్ అయిపోయింది కదా. సో ఇటువంటి నోబెల్ అవార్డ్స్ ఇటీవల వచ్చాయి చూస్తే ఏబెల్ ప్రైజ్ అండి. ఇది మనకి గణితంలో నోబెల్ గా మనం తీసుకుంటాం. వచ్చింది ఎవరికి? డెన్నిస్ లిల్లీ, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ పార్నెల్ సుల్లివన్ అని చెప్పేసి ఆ ట్రోపాలజీ ఎవరైతే ఉన్నారో దానికి మ్యాథమెటిక్స్ లో వచ్చింది. సో డెన్నిస్ పార్నెల్ అని చెప్పేసి. ఇంకోటి ఈ ప్రిట్జికర్ బహుమతి అని చెప్పేసి ఆర్కిటెక్ట్ రంగంలో నోబెల్ గా చెప్తాము. ఇదేమో ఫ్రాన్సిస్ క్యారేకి వచ్చింది, కేరే లేదా క్యారే. సో ఫ్రాన్సిస్ క్యారే ఈయన ఎక్కడ అంటే ఈ బుర్కినా ఫాసో అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో బుర్కినా ఫాసో అనే ఆఫ్రికన్ తొలి నల్ల జాతి వ్యక్తి అని చెప్పేసి ఫ్రాన్సిస్ క్యారేకి వచ్చింది. సో ఎబెల్ ప్రైజ్ అండ్ వాటర్ ప్రైజ్ బ్రూట్ స్టార్ట్ అని చెప్పేసి ఇవన్నీ అవార్డ్స్ అండి. మనం ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే ఒకటి ఫస్ట్ థింగ్, కరెంట్ అఫైర్స్ అనేది ఎవరైనా మర్చిపోవచ్చు రివిజన్ లేకుంటే. సో రిపీట్. నోబెల్ అవార్డుకి ఈక్వల్ ఉన్న అవార్డ్స్ అంటే మనకి ఇంతవరకు 3 వచ్చినాయి. ఇంకేమన్నా వస్తే 4 చెప్పేటప్పుడు ఈ 3 కంపల్సరీ గుర్తుకు రావాల్సి ఉంటది. సో మనం మర్చిపోమండి కంపల్సరీ. నెక్స్ట్ రాబర్ట్ ఎబేలా, ఈయన మాల్టా దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మళ్ళీ ఈ ఎబేలా అన్నప్పుడు ఎబోలా వైరస్ గుర్తుకు రావాలి, అబేల్ ప్రైజ్ అని కూడా గుర్తుకు రావాలి. అట్లా వస్తేనే మనకి కరెంట్ అఫైర్స్ అనేది గుర్తుకుంటాయి కంపల్సరీ. నెక్స్ట్ హేమంత్ బిశ్వన్, ఆల్రెడీ చెప్పినాం అది. హేమంత్ బిశ్వ అంటే మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇండియాకి చైర్మన్ ఎన్నికయ్యాడు. ఈ అస్సాం అండ్ మేఘాలయ ఒప్పందం మనం డిస్కస్ చేసాం అనుకుంటా ఆల్రెడీ. సో అస్సాం మేఘాలయ ఈయన హిమంత్ బిశ్వంత్ శర్మ. ఇటేమో మేఘాలయకి సంగమా అని చెప్పేసి ఇద్దరు సీఎంలు హోంమంత్రి
ఆధ్వర్యంలో సంతకాలు వేసుకున్నారు. ఈ 36.7 స్క్వేర్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో 18.5 ఏమో అస్సాంకి, 18.2 ఏమో మేఘాలయకి అనేది వచ్చింది. సో ఇందులో మనం 262 అనేది డిస్కస్ చేసాం ఆల్రెడీ, అంతర్రాష్ట్ర మండలి అని చెప్పేసి. 263 అని చెప్పేసి అంతర్రాష్ట్ర మండలి డిస్కస్ చేసాం ఆల్రెడీ, అంత ఇక్కడ అవసరం లేదు. బట్ ఇక్కడ ఇంకొకటి కూడా మనం చెప్పొచ్చు అండి, ఇది రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ కాబట్టి 131 ఆర్టికల్ ప్రకారము ఈ సుప్రీం కోర్ట్ అనేది విచారణ చేయొచ్చు. వాళ్ళు కోర్టుకి వెళ్తే గిట్ట సెంటర్ స్టేట్ వచ్చినప్పుడు డిస్ప్యూట్ అనేది 131 ఆర్టికల్ ప్రకారము సుప్రీం కోర్ట్ అనేది ఒరిజినల్ కిందికి వస్తుంది, ప్రాథమిక విచారణ పరిధి కిందికి వస్తుంది. ఇది ఒకటి మనం మిస్ అయినాం, ఇది ఒక లింక్డ్ పాయింట్ అన్నది ఒకటి. ఇంకొకటి ఈ యాదాద్రి టెంపుల్ ఏదైతే ఉందో మొత్తం డిస్కస్ చేసాం. బట్ ఒకటి ఇది కృష్ణా శిలతో కట్టబడింది, మొన్న సండే బుక్ లో వచ్చిందండి. ఇది ఏంటి అంటే స్పెషల్ నల్లగా ఉంటది, ఇదంతా ఏకశిల ఆలయము. సో ఓన్లీ ఒకటే రాతి ఆలయం అని చెప్పేసి. ఇటువంటిది ఇండియాలో రెండవది ఇది. మరి ఫస్ట్ ఏంటి అంటే ఈ ఎల్లోరా గుహలు, ఎల్లోరా ఆలయం, ఇది ఏకశిల ఆలయం అండి ఇది కూడా. సో ఇదేమో సెకండ్ది, ఇదేమో ఫస్ట్ది కైలాస ఆలయం అని చెప్పేసి. కైలాస ఆలయము ఎల్లోరాలోని కైలాస ఆలయం అని చెప్పేసి ఉన్నది. ఈ కైలాస ఆలయము వెరీ ఫస్ట్ టైం ఏకశిల ఆలయము, ఇదేమో సెకండ్ అని చెప్పేసి. రైట్, ఎల్లోరాలోని కైలాస ఆలయము, ఇదేమో యాదాద్రి ఆలయం అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ సంబంధాలు చూస్తే ఇండియా శ్రీలంక, మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసాం, మనకు అవసరం లేదు. మళ్ళీ ఏంటి అంటే భారత్ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ అనేది శ్రీలంక కోసము ఏది మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ MRCC అనేది ఏర్పాటు చేస్తుంది. సముద్ర తీర ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ ని సమన్వయం చేసుకునేందుకు ఇతర పడవలతోని సమన్వయం చేసుకునేందుకు ఈ MRCC ని భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ అనేది ఏర్పాటు చేస్తుంది. సో ఇండియా శ్రీలంక మధ్య అనేది ఎందుకు వచ్చింది అంటే ఇదంతా మనకు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చెప్పేసి $500 మిలియన్ అనేది ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చింది ఫ్యూయల్ కోసం. $1 బిలియన్ అనేది SBI ఇచ్చింది ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ కోసము. $400 మిలియన్ అనేది కరెన్సీ స్వాప్ అని చెప్పేసి, అంటే మన రూపాయల్లో చెల్లిస్తే వాళ్ళేమో శ్రీలంక రూపాయలలో ఇవ్వడం, మనం డాలర్లలో అప్పు ఇస్తే వాళ్ళేమో రూపాయలలో తిరిగి ఇవ్వడం అని చెప్పేసి కరెన్సీ స్వాప్ అని చెప్పేసి పిలుస్తామని చెప్పిన ఆల్రెడీ. శ్రీలంకలో ఎందుకు సంక్షోభం వచ్చిందంటే ఒకటి ఫస్ట్ అయితే కారణము కరోనా వల్ల ఈ విదేశీ వాళ్ళు రాలేదు, ఈ టూరిజం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో అది మనకి డాలర్ సంక్షోభం వచ్చింది. సెకండ్ది ఇంకొకటి, సో ఈస్టర్ సండే నాడు 2019లో ఈ బాంబు దాడి జరిగింది, ఆ కారణంగా కూడా విదేశీ వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి. మూడవది పూర్తిగా ఈ సేంద్రియ వ్యవసాయం అని చెప్పేసి చేపడతారు. సో దీనివల్ల అందరు రైతులు వ్యవసాయం నుంచి పక్కకు తప్పుకుంటారు, దీనివల్ల ఆహార సంక్షోభం వచ్చింది. ఇప్పుడట మొన్న 13 గంటల పాటు రోజు కరెంట్ కోత విధిస్తున్నట. సో ఫ్యూయల్ దొరుకుతలేదు వాళ్ళకి, 2 వృద్ధులు చనిపోయినారు వాళ్ళ లైన్ లో ఉండి అని చెప్పేసి. లాస్ట్ కి ఎట్టకెలక శ్రీలంకలో ఎమర్జెన్సీ అనేది విధించబడింది. ఎమర్జెన్సీ ప్రజెంట్ ఎక్కడెక్కడ అమల్లో ఉంది అంటే ఒకటి శ్రీలంకలో అమల్లో ఉంది, ఇంకొకటి కెనడాలో కూడా అమల్లో ఉంది. జస్టిన్ ట్రూడో అని చెప్పేసి ప్రధాని, ఇక్కడ రాజపాక్సే అని చెప్పేసి ప్రధాని ఇక్కడ. రైట్, ఇదంతా మనకి డిస్కస్ చేసాం ఆల్రెడీ. NTPC అనేది ఒక సోలార్ పవర్ ని అక్కడ కడుతుంది. అదాని సంస్థ అనేది సోలార్ అండ్ విండ్ పవర్ కడుతుంది. ఫ్లోటింగ్ డాక్ అనేది మనము ఏర్పాటు చేస్తున్నాం శ్రీలంక నేవీ కోసం. అవన్నీ ఇండియా శ్రీలంక సంబంధాల్లో వస్తాయి. ఇంకోటి వాళ్ళకి మనలాగా ఆధార్ కార్డు కోసం డిజిటల్ ఐడెంటిటీ కోసం మనం కొంత అప్పు అయితే వాళ్ళకి ఇచ్చినాం, డిజిటల్ ఐడెంటిటీ కార్డు వాళ్ళ కోసం అని చెప్పేసి. అది కూడా ఇటీవల జనవరి నుంచి వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ USA యొక్క డిప్యూటీ NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దలీప్ సింగ్, వీడు మన ఇండియానే, వాస్తవం ఇండియాకి వచ్చిండు, ఇండియానే హెచ్చరిక జారీ చేస్తాడు. కంపల్సరీ కన్సీక్వెన్స్ అనేది ఉంటుందట.
అంటే ఏంటిది, తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మేమైతే ఈ యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ ఇతర ఐరోపా దేశాలన్నీ కలిసి రష్యా మీద సాంక్షన్స్ విధించినాయి. సాంక్షన్స్ మీన్స్ పరిమితులు విధించినాయి. ఈ స్విఫ్ట్ నుంచి బయటకు పంపించినాయి. ఎఫ్టి ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో మీరు ఈ డాలర్ల గుండా మరి రష్యా అనేది వర్తకము చేయకుండా స్విఫ్ట్ నిషేధం అనేది విధించింది. సొసైటీ ఆఫ్ వరల్డ్ వైజ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అంటే స్విఫ్ట్ అనేది ట్రాన్సాక్షన్స్ వచ్చాయని చెప్పి ఒక సాఫ్ట్వేర్ సంస్థ. ఇన్స్టాంట్ మెసేజ్ సాఫ్ట్వేర్ స్విఫ్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది బెల్జియం బ్రసెల్స్ లో ఉంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి 200+ కంట్రీస్ దీన్ని రన్ చేస్తున్నాయి. రైట్, ఇప్పుడు రష్యాకి డాలర్ల నుంచి వ్యాపారం చేయరాదు కాబట్టి రష్యా అనేది ఆర్థికంగా నష్టపోతుందని చెప్పేసి ఆ సాంక్షన్స్ విధించిండు. సో హెచ్చరిక ఏంటి, మీరు దలీప్ సింగ్ ఏమంటున్నారంటే మీరు ఈ చమురు అనేది సబ్సిడీ ఇస్తుందని చెప్పేసి కొంటుండ్రు కదా, మీరు ఈ డాలర్స్ తో కాకుండా వేరే కొన్నారనుకోండి బాగుందా అని చెప్పేసి హెచ్చరిక వచ్చింది. మనమే గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ఎస్ఏ ఎవరు అంటే డిప్యూటీ ఎన్ఎస్ఏ దలీప్ సింగ్, మనకు పేరు గుర్తుంటాయి ఈజీగా. ఆ పెద్ద ఈ లావ్రోవ్ అంటే హార్డ్ ఉంది, దలీప్ సింగ్ అంటే మనోడే కాబట్టి గుర్తుంటాయి. హెచ్చరిక ఏంటి అంటే రష్యాకి సపోర్ట్ చేయొద్దని చెప్పేసి హెచ్చరిక. మిమ్మల్ని చరిత్ర క్షమించదని చెప్పేసి అంటున్నాడు ఈ దలీప్ సింగ్. నీ చరిత్ర అయితే ఇండియానే కదా. సో రష్యా లావ్రోవ్, ఏవో అంటే లావ్రోవ్ అని చెప్పేసి ఈయన ఫైనాన్స్ మినిస్టర్, రైట్ సారీ విదేశాంగ శాఖ మంత్రి, రష్యాకి ఫారెన్ మినిస్టర్ అని చెప్పేసి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చేసి ఈ అమెరికా ఇండియానే చెప్తుంది, దీన్ని మనం పట్టించుకోవద్దు. సో నువ్వు నేను ఫ్రెండ్స్ కాబట్టి నీకు ఏం కావాలంటే నేను ఇస్తా అని చెప్పేసి, బట్ మీరు రూబిల్ లో ట్రాన్సాక్షన్ చేద్దామని చెప్పేసి నేషనల్ కరెన్సీలో చేద్దామని చెప్పేసి ఒప్పందం అయితే అయిపోయింది. సో బై డాలర్ రూబెల్ చెట్టా పట్టాలని అని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ ఈ లావ్రోవ్ యొక్క ఒప్పందం అనేది. ఇంకా ఇంత ముందున్న S-400 బ్రహ్మోస్ అని మనం పూర్తిగా ఒక క్లాస్ చేసి ఉన్నాం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ క్లాస్ లో, ఇంకా డీటెయిల్ గా ఉంది అది. సో ఆ ఒప్పందాలకు ఇబ్బంది అయితే ఏం రాదు మీకు అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇండియాకి రష్యా విదేశాంగ శాఖ మంత్రి. చైనాకి వేండు, అక్కడ ఒప్పందాలు వేసుకున్నాడు, రష్యా విదేశాంగం మళ్ళా ఇండియాకి వచ్చినాడు. కొన్ని ఒప్పందం అయితే ఇది కూడా రూపీ అండ్ రూబెల్ అగ్రిమెంట్ జరిగింది. సో డాలర్స్ కాకుండా ఒక బైపాస్, ఇది మెయిన్ రోడ్ డాలర్ అన్నట్టు, ఇది మెయిన్ రోడ్ అండి డాలర్. ఇది ఇట్లా పోతలేదు, ఇక్కడ పోలీసులు అడ్డేసిళ్ళు, బైక్ మనకు హెల్మెట్ లేదు, మనం ఏం చేస్తాం బైపాస్ తీసుకుంటాం. సో ఇట్ ఈస్ రూపీ అండ్ రూబెల్ అగ్రిమెంట్. ఈ బైపాస్ ని అమెరికా క్షమించదట. రైట్, అమెరికా అనేది క్యాట్సా చట్టాన్ని ప్రయోగిస్తుంది మన మీద. ఏమైతుంది, వాణిజ్యం అనేది మనకెంత అవసరమో అమెరికాకి అంతే అవసరము. రైట్, ఇండియా మాత్రం స్ట్రాంగ్ గా ఉంది అండి. నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్, సో జాతీయ క్షేమం ఫస్ట్, దానికోసము స్ట్రాంగ్ గా ఉన్నది. అదే అబ్స్టైన్డ్ తటస్థ వైఖరిని పాటిస్తుంది. సో జాతీయ ప్రయోజనం ముఖ్యం అని చెప్పేసి మనకి నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది లోక్సభ లేదా రాజ్యసభలో ఎక్కువ అయిపోయింది మొత్తం మీద. ఇండియా అండ్ యుఏఈ మధ్య ఇంకో ఒప్పందం. ఈ యుఏఈ, సౌదీ అరేబియా, రష్యా ఇవన్నీ మన స్పెషల్ మిత్రులు వీళ్ళంతా. రైట్, యుఏఈ చూస్తే ఈ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ అనేది ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది మినిస్ట్రీ, అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి MOU. దేని మీద అంటే దేని మీద లేదు, అనుకూల వ్యాపార వాతావరణం ఏది ఉంటే అట్ట. సో BDL ఒక ఒప్పందం ఏంటి అంటే దేని మీద లేదు కానీ అనుకూల వ్యాపారం ఎక్కడ కనిపిస్తే అక్కడ పోయి చేద్దామని చెప్పేసి ఒప్పందం అయితే చేసుకుంది. సో ఇది మనకి April 1 and 2 అండి. ఈ ఆస్పా వీడియో చూడండి కంపల్సరీ. ఈ 1 yearది కూడా ఒకసారి ఈ ఆర్టికల్ 15 and 16 చూడండి. ఆ రెండు కేసుల మీద మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. గ్రూప్ 1కి ఆన్సర్ రాయొచ్చు ఈజీగా. ఈ
ఈ వరుణ్ గాంధీ ఎంఎస్పిది నేను చెప్పింది బేసిక్ మాత్రమే. సో సిఎస్సిపి అని సిసిఈ అని చెప్పేసి ఆ A2 FL C2 ఎంఎస్ దాంతో పాటు ఎంఎస్పి అనేది అగనిస్ట్ గా చట్టం చేస్తే లాభం ఏంటి, చేయకుంటే నా లాభం ఏంటి అని చెప్పేసి అంతా ఉన్నది. లాస్ట్ కు శ్రీలంక. శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది, ఇండియా ఎలా స్పందించింది అని చెప్పేసి. సో మనకి 4 క్వశ్చన్స్ గ్రూప్ 1 మెయిన్స్ కే ఇంపార్టెంట్, కంపల్సరీ ప్రశ్న అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.